All right, good morning and welcome back. So let's get started. నిన్న మనం వీనెట్ ఆప్షన్స్లో సబ్నెట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత సబ్నెట్ ఆప్షన్స్లో వీనెట్ గేట్వే గురించి నాట్ గేట్వే గురించి మాట్లాడుతున్నాం. సో నాట్ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం నిన్న. యాక్చువల్గా ఆ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుందని. సో బై డిఫాల్ట్ అజూర్ ఇచ్చేటటువంటి నాట్ సర్వీస్ని డిఫాల్ట్గా ఉండే ఆ సర్వీస్ని రీప్లేస్ చేస్తూ మనం ఈరోజు నాట్ గేట్వేని ఎలా యూజ్ చేస్తాం అండ్ హౌ ద కమ్యూనికేషన్ యాక్చువల్లీ విల్ చేంజ్. నాట్ గేట్వే డిప్లాయ్ చేసి ఉంచాను అండ్ నాట్ గేట్వే మనం అసోసియేట్ చేసిన తర్వాత మన సబ్నెట్కి ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో లెట్ మీ స్విచ్ టు పోర్టల్ అండ్ నాట్ గేట్వేస్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ దీనికన్నా ముందు మనం ఏం చేద్దాం అంటే లెట్స్ లాగ్ ఇన్ టు అవర్ వర్చువల్ మిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ అయితే మనకి పబ్లిక్ విఎం ఒకటి ఉంది, దాంతో మనం లాగిన్ అవుదాం. నిన్నటి ఐపీ ఈరోజు ఐపీ మారుండొచ్చు, ఎందుకంటే నేను రిజర్వ్ చేయలేదు, ఇది డైనమిక్ ఐపీ అనమాట. సో నిన్న షట్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే బూట్ చేశాను, స్టార్ట్అప్ చేశాను. సో స్టార్ట్అప్లో ఇది మారుతుంది, ఇది స్టాటిక్ ఐపీ కాదు, పబ్లిక్ ఐపీ. సో నిన్నటి దానికి ఈరోజు దానికి డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలా రిజర్వ్ చేయాలో కూడా మనం విఎం క్లాస్లో తెలుసుకుందాం. సో ఐమ్ లాగింగ్ ఇన్ టు దిస్ విఎం అండ్ అక్కడి నుంచి మనం వేరే విఎంకి తీసుకుందాం. ఎంటరింగ్ ద క్రెడెన్షియల్స్. సో 10కి వెళ్ళిన తర్వాత 10 నుంచి వేరే సబ్నెట్స్లో ఉన్న అదర్ విఎమ్స్ కూడా మనం లాగిన్ అయ్యి జస్ట్ నిన్నట్లాగే ఒకసారి మళ్ళీ షోమై ఐపీ పెట్టి చూద్దాం, ర్యాండమ్ ఐపీస్ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అది కన్ఫర్మ్ అయిన తర్వాత సబ్నెట్కి నాట్ గేట్వేని అసోసియేట్ చేస్తే నాట్ గేట్వే ఐపీ చూపిస్తుందా లేదా అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో లెట్ మీ షో దట్ టు యూ. ఇది ఫస్ట్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి ఈ మిషన్కి షోమై ఐపీ చేసినప్పుడు ఏ పబ్లిక్ ఐపీ అయితే ఉందో ఆ ఐపీనే చూపిస్తుంది. సో నిన్న 23 సంథింగ్ చూపించింది, బట్ ఈరోజు డైనమిక్గా మారింది కాబట్టి 13.68.250.148 వాట్ ఎవర్ ద విఎం ఐపీ, ఆ ఐపీనే వాడుకొని బయటకు వెళ్తుంది కమ్యూనికేషన్. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద మిషన్స్, ఇంకా 2 మిషన్స్ ఉన్నాయి మనకి, ఇంకోటి కూడా క్రియేట్ చేశాను నేను. సో ఆ 2 మిషన్స్లో కూడా లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద మిషన్ ఇస్ VMT11 10.1.2.4 సబ్నెట్ వచ్చి ప్రాడ్ సబ్నెట్ ఇది. అండ్ ఇప్పుడు మనం లాగిన్ అయిన మిషన్ వచ్చేసరికి సబ్నెట్ 01లో ఉంది, 10.1 సిరీస్లో ఉంది, 0.4 ఇది. లెట్ మీ టేక్ ద రిమోట్. అండ్ మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి అది ఆ యూజర్ నేమ్ని సేవ్ చేసుకుంది, VMT11 ఇది. ఎస్ అన్నప్పుడు we're able to log in. So then the other machine కూడా తీసుకుందాం మనం. 10.1.05 ఇది సబ్నెట్ 1లో ఉంది. I think it should have been subnet 2. Okay, anyway, let me show this to you. T12 ఇది సబ్నెట్ 1లోనే ఉంది అలాంగ్ విత్ ద పబ్లిక్ ఐపీ మిషన్. సో పబ్లిక్ ఐపీ మిషన్ ఏదైతే సబ్నెట్లో ఉందో అదే సబ్నెట్లో ఇది కూడా ఉంది. కానీ పబ్లిక్ ఐపీ ఉన్న మిషన్కి షోమై ఐపీ చేస్తేనేమో దాని ఐపీని అదే చూపిస్తుంది. మరి పబ్లిక్ ఐపీ లేని మిషన్ ఒకటి కూడా పెట్టాం మనం, అది ఎలాగా రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎలా బయటకు వెళ్తుంది కమ్యూనికేషన్ అనేది అబ్జర్వ్ చేద్దాం మనం. చేసిన తర్వాత వన్స్ వీ అసోసియేట్ నాట్ గేట్వే హౌ దిస్ కమ్యూనికేషన్ ఇస్ చేంజింగ్ అనేది తెలుసుకుందాం. నాట్ గేట్వే అనేది చాలా సందర్భాల్లో ఆప్షనల్ సర్వీస్. డెఫినెట్లీ రిక్వైర్మెంట్లో మనకు వచ్చి ఇది డిప్లాయ్ చేయమనే రిక్వెస్ట్లు రియల్ టైంలో అయితే చాలా తక్కువగా వస్తాయి నాట్ గేట్వేకి సంబంధించినంత వరకు, ఎందుకంటే చాలా మందికి ఫంక్షనాలిటీ కూడా తెలియదు రియల్ టైంలో. అవసరం బట్టి ఒక తెలుసున్న వాళ్ళు అవసరాన్ని బట్టి వాడుకుంటారు అనమాట. ఓకే, సో టు బీ క్లియర్,
మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి పబ్లిక్ ఐపీ ఉన్న వర్చువల్ మిషన్లో ఉన్నాం. దీని తర్వాత సెకండ్ విఎంలోకి వెళ్తున్నాను నేను. ఇది ప్రొడక్షన్ సబ్నెట్లో ఉన్నటువంటి విఎంకి 10.1.2.4కి. ఇందులో కూడా మనం సేమ్ నిన్న చేసినట్టే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి సేమ్ షో మే ఐపీ చేద్దాం అండ్ వాట్ ఐపీ ఇట్ ఈస్ షోయింగ్ అనేది చూద్దాం ఒకసారి. ఇవన్నీ రికార్డ్ చేద్దాం, సో ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మనకి. షో మై ఐపీ ఇది 20.185.31.61తో వెళ్తుంది. దీనికి పబ్లిక్ ఐపీ లేకపోయినా ఇది ప్రైవేట్ ఐపీతో కాన్ఫిగర్ అయి ఉన్న ప్యూర్లీ డిఫాల్ట్ నాట్ సర్వీస్ ని వాడుకుంటుంది ఇది. అండ్ దెన్ థర్డ్ మిషన్ ప్రొడక్షన్ సబ్నెట్ లో మన రెగ్యులర్ గా ఉన్న పబ్లిక్ విఎం ఉన్న సబ్నెట్ లోనే ఉన్నటువంటి విఎం ఇది. దీనికి మరి పరిస్థితి ఏంటి? ఇది ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది బయటికి వెళ్ళేటప్పుడు? ఎందుకంటే సోర్స్ ఐపీ డెఫినెట్ గా ఉండాలి. ఆ సోర్స్ ఐపీ అనేది పబ్లిక్ ఐపీ అయ్యే ఉండాలి. యా వంశీ? వంశీ, I can't hear you. If you're talking on mute. Yeah, Vamshi. Yeah, now we got public IP. ఈ ఐపీకి పింగ్ చేయడం కుదరదు, ఎందుకంటే వీటికి ఇన్బౌండ్ కమ్యూనికేషన్ ఉండదు. ఇన్బౌండ్ ఎనేబుల్ చేయరు యాక్చువల్లీ. దిస్ ఈస్ ఎ నాట్ ఐపీ. సో నాట్ ఐపీకి బయట నుంచి వచ్చే రిక్వెస్ట్లను అలౌ చేయరు. ఆర్డిపి కానీ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ ఐపీస్కి అలౌ చేయరు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఐపీ, ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అయ్యి ఉండే ఐపీనే. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అయ్యే ఉండే ఐపీ అయినా సరే వీటికి ఇన్బౌండ్ కమ్యూనికేషన్ బ్లాక్ చేస్తారనమాట, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇది జస్ట్ ఏంటంటే మన మెషిన్స్ నుంచి వెళ్ళే కమ్యూనికేషన్ కోసం, మన మెషిన్స్కి వచ్చే రెస్పాన్స్ కోసం అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటెన్షనల్లీ ఇనిషియేట్ చేస్తున్నాం కమ్యూనికేషన్ని, అప్పుడు వచ్చే రెస్పాన్స్ డెఫినెట్లీ మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అది ఆ ఒక్క ఇన్బౌండ్ కమ్యూనికేషన్ మాత్రమే ఈ ఐపీఎస్ మీద ఎలవ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని స్టేట్ఫుల్ కమ్యూనికేషన్ అంటారు యాక్చువల్లీ. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ లో మనం తెలుసుకుంటాం స్టేట్ఫుల్ అంటే ఏంటి, స్టేట్లెస్ అంటే ఏంటి. సో లెట్ మీ నోట్ ఇట్ డౌన్ అనే నోట్ ప్యాడ్. సో విఎంటీ 10 వచ్చేసరికి దానికి పబ్లిక్ ఐపీ ఉంది 13.68.258.148 డైరెక్ట్ గా అసైన్ అయిన ఐపీ. దిస్ ఈస్ కమ్యూనికేటింగ్ త్రూ ద సేమ్ ఐపీ. దీనికి పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇంకా నాట్ గేట్వే మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, దీనికి నాట్ సర్వీస్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అదే సెకండ్ మెషిన్ తీసుకుంటే ఇది వచ్చేసరికి, ఓకే లెట్ మీ రైట్ ద సబ్నెట్ నేమ్ ఆల్సో. 10.1.2.4లో ఉంది. ఇది గోయింగ్ త్రూ ట్రాన్స్లేషన్ ఏ ఐపీకి జరుగుతుంది ఇక్కడ, ఈ పర్టికులర్ మెషిన్ కి ఈ ఐపీని వాడుకుంటుంది కమ్యూనికేషన్ కోసం. ఇది ఎక్కడ ఉంది మనకి? ప్రాడ్ సబ్నెట్ లో ఉంది ఇది, యాజ్ వి క్రియేటెడ్ యెస్టర్డే. అండ్ విఎంటీ 12 వచ్చేసరికి ఎక్కడ ఉంది? 10.0.1.0.5. ఇదేమో బయటికి వెళ్ళే కమ్యూనికేషన్ కోసం ఈ ఐపీని వాడుతుంది. ఇది కూడా సిమిలర్ టు ద ఫస్ట్ మెషిన్, సబ్నెట్ 1లోనే ఉంది. మరి సబ్నెట్ 1లో ఉన్న పబ్లిక్ ఐపీని వాడుకునే వెళ్ళొచ్చు కదా ఇది అవసరం అయితే బయటికి. వై ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ద సేమ్ ఐపీ అంటే, ఈ ఐపీ ఈ మిషన్ కోసం అలొకేట్ చేసాం తప్ప అన్ని మిషన్స్ కోసం కాదది యాక్చువల్లీ. సో దానికోసం మనకి అది అట్లా అవ్వట్లేదు అనమాట. రైట్, సో లెట్స్ గో బ్యాక్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు మనం ఆ నాట్ గేట్వే ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం, అండ్ హౌ ద కమ్యూనికేషన్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ అప్డేటెడ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, హౌ ఇట్ ఈస్ చేంజింగ్ అనేది.
సో నిన్న మనం నాట్ గేట్వేని డిప్లాయ్ చేసి పెట్టాం. I deployed it already. And remember, when you practice, this is a costly resource. గేట్వేస్ ఏవైనా సరే, గేట్వే అనే వర్డ్ ఉండేది ఏదైనా సరే కాస్ట్లీ రిసోర్స్. ఇది అవర్లీ బిల్లింగ్ ఎక్కువ ఉంటుంది వీటికి. సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ప్రాక్టీస్ అయిపోగానే రిమూవ్ చేసేసేయండి. ఇది ఇలా ఉంచేశారు అంటే కనుక యువర్ ఫ్రీ ట్రయల్ అమౌంట్ విల్ బి కన్స్యూమ్డ్ బై దిస్ సర్వీస్. అవర్లీ 600-700 రూపీస్ ఛార్జ్ చేస్తాడు దీనికి. సో ఎక్కువ ఉంటుంది ఛార్జ్ దీనికి. అండ్ ప్రాక్టీస్ చేసుకోగానే ఇమీడియట్లీ డిలీట్ చేసేసేయండి దీన్ని. సో ఓకే, నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద నాట్ గేట్వే అన్న, కానీ కరెంట్లీ అది ఆపరేషనల్లో లేదు. ఎందుకంటే నేను జస్ట్ క్రియేట్ చేసి మాత్రమే ఉంచాను, ఏ సబ్నెట్కి అసోసియేట్ చేయలేదు ఇంకా మనం. అందుకని టు యూజ్ దిస్ గేట్వే యూ విల్ నీడ్ టు యాడ్ సబ్నెట్ అంటున్నాడు అనమాట. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి గేట్వేలో అంటే, ఓవర్వ్యూ పేజ్లో వచ్చేసరికి ఇవన్నీ జస్ట్ ఏ రీజియన్, ఏ సబ్స్క్రిప్షన్, ఏ వర్చువల్ నెట్వర్క్ అసోసియేట్ అయింది, ఏ సబ్నెట్కి అసోసియేట్ అయింది, దీనికి ఎన్ని పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. యాక్టివిటీ లాగ్ యాజ్ యూజువల్గా ప్లాట్ఫామ్ లాగ్, ఇది 90 days వరకు ఇందులో ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ అప్లై అవ్వడం వల్ల ఆ స్పెసిఫిక్ రిసోర్స్కి సంబంధించిన ఈవెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫిల్టర్స్ని మనం క్లోజ్ చేసేస్తే ఆటోమేటికలీ మనం ఆ రెస్పెక్టివ్ అప్పర్ లెవెల్ దీంట్లో ఉంటుంది. Just a request, guys. Harikishan, I can see 2 logins on your account actually. So may I know who is the other account, or you logged into 2 devices? Harikishan Gottipati. Hello. Yeah, sir. Yeah, hi. Actually, I'm morning shift, so we are logging into my office laptop. But sometimes we are taking a remote to users' request. So that time, the screen got disturbed. So that's Okay. why Okay. No problem. Not a problem. Just wanted to understand. Yeah. So because sometimes we are taking based on a service request, we are taking a remote. That's okay. Yeah, sometimes screen got disturbed. That's why. Okay. No problem. So access control, we know that. So if you want to control access to this particular resource, ఎవరికన్నా మన ఆర్గనైజేషన్ లో ఉన్న జూనియర్ అడ్మిన్ కానీ ఆర్ ఎనీబడి ఎల్స్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ నెట్ గేట్వే, ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి డెడికేట్ చేయాలి అంటే కనుక మనం వాళ్ళ ఐడిని ఈ పర్టికులర్ రిసోర్స్ మీద యాక్సెస్ రోల్స్లో యాడ్ చేస్తే స్పెసిఫిక్ టు ఈ రిసోర్స్ వరకు మాత్రమే వాళ్ళు పనిచేసే విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం యాక్సెస్ కంట్రోల్ ఆప్షన్ ఇది. And then tags is another way to organize the resources. మనం డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఆర్ లొకేషన్ వైజ్ కానీ మనం ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్లో రీసోర్స్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నప్పుడు. సో అందుకని కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. అండ్ దెన్ డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్, ఇవి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద నాట్ గేట్వే. రైట్. సో నా నాట్ గేట్వేలో వచ్చేటటువంటి కామన్ ఇష్యూస్ అన్నమాట ఇవే. ఎనీ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఇష్యూస్ ఆర్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్, అవి మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో ఉండేటటువంటి ఆటోమేటెడ్ ట్రబుల్ షూటర్ తోటి ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఈస్ కాజింగ్ అన్ ఇష్యూ, ఇమీడియట్లీ మనం ఈ కామన్ ప్రాబ్లమ్స్కి వచ్చి బ్లేడ్లో మనకి దగ్గరగా అనిపించిన ప్రాబ్లం ఏరియాలో మనం కనుక ట్రబుల్ షూటింగ్కి హెల్ప్ తీసుకుంటే ఆటోమేటిక్ ట్రబుల్ షూటర్ ఉంటుంది అనమాట. ఆ ట్రబుల్ షూటర్ ఏం చేస్తుందంటే మన కాన్ఫిగరేషన్ని చెక్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అని చెప్తుంది. లేదంటే కనుక ఈ కాన్ఫిగరేషన్ దగ్గర మీరు మిస్టేక్ చేశారని చెప్తుంది. లేదంటే ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అయినా అట్లీస్ట్ మనకి ఇట్లా డాక్యుమెంటేషన్ లాగా మనకి చూపిస్తుంది అనమాట. సో వి నో దాట్. సో కామన్ ప్రాబ్లమ్స్కి డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ ఇస్ ద ఫస్ట్ స్టాప్ అనమాట. అండ్ ఏ రిసోర్స్కైనా సరే సెట్టింగ్స్ బ్లేడ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. దట్స్ వేర్ వి కాన్ఫిగర్ ద రిసోర్స్. అవుట్బౌండ్ ఐపీ ఇదే కదా మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇదే నాట్ గేట్వే వరకు అట్లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి బయటికి వెళ్ళే కమ్యూనికేషన్
మన సబ్నెట్ నుంచి బయటకు వెళ్ళే కమ్యూనికేషన్కి ఒక రిప్రజెంటేషన్ కావాలి. ఇంతకు ముందంటే అది అజూర్ డిఫాల్ట్ నాట్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి ప్రతి వర్చువల్ మిషన్కి ఒక్కొక్క ఐపీ వచ్చింది ఇక్కడ పబ్లిక్ ఐపీ. నేను మన కంట్రోల్లో లేదు అది. మనం కంట్రోల్ చేస్తున్నటువంటి సర్వీస్ కాదు అది. అజూర్ కంట్రోల్ చేస్తున్నటువంటి సర్వీస్. అందుకని ఒక్కొక్క విఎం ఒక్కొక్క ఐపీ తోటి కమ్యూనికేషన్ని బయటికి పంపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ నాట్ గేట్వే అనే దాన్ని మనం కంట్రోల్ తీసుకొని మనం డిప్లాయ్ చేసుకున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ అవుట్ బౌండ్ ఐపీ ఒక దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అది మనకి డిప్లాయ్మెంట్ విజార్డ్లో లెట్ మీ షో దట్ యూ క్రియేట్ అన్నప్పుడు సెకండ్ ట్యాబ్లో ఒక ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. క్రియేట్ న్యూ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి ఇక్కడ మనం నేమ్ ఇచ్చి జస్ట్ ఓకే క్లిక్ చేసి డిప్లాయ్మెంట్ చేసేస్తే ఆ పర్టికులర్ ట్యాబ్లో మనకి పబ్లిక్ ఐపీ దగ్గర అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి, పబ్లిక్ ఐపీ ప్రిఫిక్సెస్ అని చెప్పి. దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ మనకి ఒక ఐపీ సరిపోదు అవుట్ బౌండ్ కమ్యూనికేషన్కి, మల్టిపుల్ ఐపీస్ కావాలి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ లిమిట్స్. ఒక ఐపీ నుంచి కమ్యూనికేషన్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ సబ్నెట్కి మనం అసోసియేట్ చేస్తున్నాం. ఆ సబ్నెట్లో ఒకవేళ 65,000 కమ్యూనికేషన్స్ ఆ సబ్నెట్ నుంచి బయటకు వెళ్తున్నాయి ఎట్ ఏ టైం అంటే సింగిల్ ఐపీ కెన్ అకామిడేట్ 65,000 కనెక్షన్స్ అనమాట. మోర్ దాన్ 65,000 కనెక్షన్స్ అంటే సెకండ్ ఐపీ ఉండాలి డెఫినెట్లీ. దట్ ఈస్ ఎ లిమిటేషన్. ఎందుకంటే ప్రతి ఐపీ కూడా సర్టెన్ పోర్ట్స్ వాడుతుంది బయటికి వెళ్ళేటప్పుడు కమ్యూనికేషన్. మనం హెచ్టిటిపి కమ్యూనికేట్ అవుతున్నాం అంటే పోర్ట్ నెంబర్ 80 మీద కమ్యూనికేట్ అవుతాం. హెచ్టిటిపిఎస్ అంటే పోర్ట్ నెంబర్ 443 మీద కమ్యూనికేట్ అవుతాం. ఆర్డిపి అంటే 3389 మీద కమ్యూనికేట్ అవుతాం. ఐల్ టెల్ యూ వాట్ ఈస్ ఎ పోర్ట్ ఆల్సో. నెక్స్ట్ మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్లో మాట్లాడుకుంటాం దీని గురించి. సో ఇలా యాక్చువల్గా 65,000 పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ని ఇంకా వాడుకోవడానికి అంటే ఫర్దర్గా దాన్ని యూజ్ చేసి కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కుదరదు అనమాట, ఎగ్జాస్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు సెకండ్ పబ్లిక్ ఐపీ అవసరం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే మన సబ్నెట్ నుంచి 65,000 కన్నా ఎక్కువ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఎక్కువ రిక్వెస్ట్లు బయటికి వెళ్తున్నాయి కాన్స్టెంట్గా అనుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ 1 more ఐపీ ఆర్ 2 more ఐపీస్. అప్పుడు ప్రిఫిక్స్ క్రియేట్ చేస్తాం. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ని రిజర్వ్ చేయటం అనమాట. మనకి ఎన్ని కావాలి పబ్లిక్ ఐపీస్ దాన్ని బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేసుకుని ఒక ప్రిఫిక్స్ క్రియేట్ చేస్తే మన అవుట్బౌండ్ కమ్యూనికేషన్కి ఈ ప్రిఫిక్స్ నుంచే ఐపీ అడ్రసెస్ని అసైన్ చేసి వాడుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రిఫిక్స్. అంటే మల్టిపుల్ ఐపీస్ని రిజర్వ్ చేయాలి అట్ ఏ టైం అన్నప్పుడు మనకి ఇది అవసరం అవుతుంది. సబ్నెట్స్ ఇక్కడ మనం మన వీనెట్ గేట్వేని ఏ సబ్నెట్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతాం. సో ఏ వీనెట్కి అందులో ఉండేటటువంటి ఏ సబ్నెట్స్కి ఈ పర్టికులర్ ఇది కావాలి అనేది డిసైడ్ అవుతాం అనమాట. సో ప్రస్తుతానికి ప్రాడ్ సబ్నెట్కి అసోసియేట్ చేద్దాం. ఇలా అసోసియేట్ చేసే పద్ధతి మనకి ఇక్కడి నుంచే కాదు, అవసరమైతే వీనెట్ వైపు నుంచి కూడా చేయొచ్చు. వీనెట్ వైపు నుంచి వీనెట్ ఆప్షన్స్లో సబ్నెట్ ప్రాపర్టీస్లో డ్రాప్ డౌన్లో మనకి నాట్ గేట్వేని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సబ్నెట్స్కి వెళ్ళినప్పుడు వీనెట్ ఆప్షన్స్లో ప్రాడ్ సబ్నెట్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ డిప్లాయ్ చేసిన నాట్ గేట్వే కనిపిస్తుంది. ఇంతకుముందు కనిపించలేదు, నన్ను ఉంది నిన్న. ఇప్పుడు డిప్లాయ్ చేసాం కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేసినా ఆర్ ఇక్కడికి వచ్చి ఇలా సేవ్ చేసినా రెండు ఒకటే. ఇదేమో నాట్ గేట్వే వైపు నుంచి చేస్తున్నాం, ఇదేమో సబ్నెట్ వైపు నుంచి చేస్తున్నాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో సేవ్ అన్నప్పుడు నౌ మన సబ్నెట్ నుంచి జరుగుతున్న కమ్యూనికేషన్కి అజూర్ డిఫాల్ట్ నాటింగ్ సర్వీస్ నుంచి మన నాట్ గేట్వే కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ సబ్నెట్లో ఏ మిషన్ ఉంది? 10.1.2.4 ఉంది మనకి, అంటే సెకండ్ VMT11. దానిలోకి వెళ్ళి ఒకసారి కమ్యూనికేషన్ని చెక్ చేసుకుందాం. హౌ దట్ ఈస్ చేంజింగ్ 10.1.2.4.
when you refresh this page, 52.147, 204 and 13. So let me put it here. ఇంతకు ముందు ఇది ఉంది అవుట్ బౌండ్ కి, ఇప్పుడు ఇది మారింది. Let us observe whether this is the IP of the NAT gateway or not. NAT gateway కి వచ్చి పబ్లిక్ IP చూసినప్పుడు మనం కాపీ చేసుకున్నటువంటి IP అడ్రస్ 52.147.204.103. అంటే ఇప్పుడు మన కమ్యూనికేషన్ త్రూ NAT గేట్వే వెళ్తోంది బయటికి. హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ఇలాగే మనం కావాలంటే మన పబ్లిక్ సబ్నెట్ కూడా, మన పబ్లిక్ సబ్నెట్ 1 కూడా మనం అసోసియేట్ చేయటానికి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ పర్టికులర్ సబ్నెట్లో ఒక విఎం ఆల్రెడీ పబ్లిక్ ఐపీతో నడుస్తుంది. పబ్లిక్ ఐపీతో ఉన్నటువంటి విఎంస్ ఉన్న సబ్నెట్స్కి నాట్ గేట్వేని అసోసియేట్ చేయడానికి కుదరదు. అందుకని యాక్చువల్లీ నేను అందులో క్రియేట్ చేశాను. బట్ ఇఫ్ యూ నీడ్ టు అసోసియేట్ దిస్ టు మల్టిపుల్ సబ్నెట్స్, యూ కెన్ డూ ఇట్. సేమ్ నాట్ గేట్వేని మల్టిపుల్ సబ్నెట్స్కి వాడుకోవచ్చు మనం. ఇక్కడ మిస్సింగ్ సబ్నెట్ ఏది? సబ్నెట్ 01. సబ్నెట్ 01 ఎందుకు మిస్ అయింది? బికాస్ ఇట్ హ్యాస్ ఎ పబ్లిక్ విఎం ఐపీ, పబ్లిక్ ఐపీతో ఉన్నటువంటి విఎం నడుస్తుంది ఈ సబ్నెట్లో. అదొక లిమిటేషన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ నాట్ గేట్వేని వాడుకోవాలి అంటే ఆ సబ్నెట్లో వేరే పబ్లిక్ ఐపీతో ఉన్నటువంటి రీసోర్సెస్ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు నాట్ గేట్వే అవసరం లేదని దాని అర్థం యాక్చువల్లీ. సో పబ్లిక్ ఐపీ ఒక విఎంకి అసైన్ చేస్తే ఆ విఎంని పబ్లిక్ ఐపీ అసోసియేట్ చేయడానికి, ఆ విఎం ఉన్న సబ్నెట్ని నాట్ గేట్వేకి అసోసియేట్ చేయడానికి కుదరదు. దట్స్ వేర్ ఇట్ ఈస్ కాజింగ్ ది ప్రాబ్లం. అందుకనే హైడ్ చేసేసింది ఇక్కడ సబ్నెట్ 01ని. ఇదొక ఇది ఇంటర్వ్యూలో అయితే రాదు, కానీ జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒక సబ్నెట్లో పబ్లిక్ ఐపీ అసైన్ అయినటువంటి రీసోర్సెస్ ఇక్కడ రాశారు క్లియర్గా, సబ్నెట్స్ దట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ రీసోర్సెస్. ఈ వార్నింగ్ కూడా మనకి స్పెసిఫిక్గా ఎందుకు చూపెడుతున్నారంటే ఒక సబ్నెట్ హైడ్ అయింది కాబట్టి, లేకపోతే ఈ వార్నింగ్ రాదు మనకి. Subnets that have any of the following resources are not shown because they are not compatible. So a load balancer with basic SKU unte, or a public IP address with basic SKU unte, or existing NAT gateway unte, or IP address V6 address space unte, ఈ 4 వీటిలో ఏది మ్యాచ్ అయినా సరే అది కంపాటబుల్ కాదనమాట. అందుకనే మన కేసులో ఇది అప్లై అవుతుంది. ఎస్ రామ్, చెప్పండి. ఈ సబ్నెట్ కి మనం పబ్లిక్ ఐపీ అసైన్ చేసాం కదండి, దాంట్లో నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ పబ్లిక్ ఐపీ అన్నిటికీ అసైన్ అవుతుంది. సో మనం రిమోట్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వలేం కదా. అవ్వలేం. నాట్ గేట్వే ద్వారా కుదరదు. అదే అంటున్నా, ఇన్బౌండ్ కమ్యూనికేషన్ బై డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది ఈ ఐపీకి. ఇందాక వంశీ కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. సో ఇది పబ్లిక్ ఐపీనే, ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అయ్యే ఐపీనే, కానీ దీనికి రెగ్యులర్గా ఉండేటటువంటి కమ్యూనికేషన్ని అలౌ చేయరు. బయట నుంచి వచ్చే కమ్యూనికేషన్ కంప్లీట్లీ బ్లాక్ ఉంటుంది అనమాట. మరి ఎలాంటి కమ్యూనికేషన్ ఎలా అవుతుందంటే, మన విఎం ఇప్పుడు దీన్ని వాడుకుంటూ బయటికి కమ్యూనికేషన్ పంపించింది, దీన్ని సోర్స్ ఐపీ కింద పెట్టుకుంటూ బయటికి కమ్యూనికేషన్ పంపించింది ఇక్కడ మన డయాగ్రామ్లో ఈ ప్లేస్లో. సో నౌ దిస్ గాయ్ హ్యాస్ టు గెట్ ఎ రెస్పాన్స్. మరి ఆ రెస్పాన్స్ ఇన్బౌండ్ ట్రాఫికే. నేనేమో ఇన్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేయరని చెప్తున్నాను. ఎక్సెప్షనల్లీ రెస్పాన్స్ ట్రాఫిక్ని మాత్రం అలౌ చేస్తారు. అంటే ఇప్పుడు సోర్స్ ఐపీ ఇది పెట్టుకుని google.comకి రీచ్ అయినప్పుడు గూగుల్ రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ప్యాకెట్ ఎక్కడికి రావాలి? మళ్ళీ డెఫినెట్లీ నాట్ గేట్వేకే రావాలి. నాట్ గేట్వే మీద ఇన్బౌండ్ ట్రాఫిక్ డిజేబుల్డ్ ఉంటుంది బై డిఫాల్ట్. బయట నుంచి వచ్చే కమ్యూనికేషన్ అలౌ చేయదు, కానీ ఓన్లీ రెస్పాన్స్ ట్రాఫిక్ని మాత్రం, ఎందుకంటే అది ఇంటెన్షనల్గా ఒరిజినేట్ అయింది మన దగ్గర నుంచి ఆ కమ్యూనికేషన్. అందుకని దాన్ని ట్రస్టెడ్ ట్రాఫిక్ కింద అలౌ చేస్తారనమాట రెస్పాన్స్ని. అలాంటప్పుడు మాత్రమే ఆ ఇన్బౌండ్ ట్రాఫిక్ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఏది కూడా బయట నుంచి అలౌ చేయదు ఈ ఐపీ. సో అట్లా ఉంటుంది. సో నౌ వీ హ్యావ్ సీన్ హౌ ద కమ్యూనికేషన్ హెస్ బీన్ చేంజ్డ్.
మన ఇంతకు ముందు ఉన్నటువంటి పబ్లిక్ ఐపీ రీప్లేస్ అయిపోయి ఇప్పుడు మన నాట్ గేట్వే ఐపీ అవుట్ బౌండ్ ఐపీ కింద మారింది. సో ఇప్పుడు మన కస్టమర్కి చెప్పొచ్చు, బస్ మా కమ్యూనికేషన్ అంతా కూడా సోర్స్ ఐపీ ఇదే, మీరు మీ ఫైర్ వాల్లో వైట్ లిస్ట్ చేసుకోండి వెన్ వీ ట్రై టు కమ్యూనికేట్ విత్ యువర్ నెట్వర్క్. సో వాళ్ళు వైట్ లిస్ట్ చేసుకుంటారు, మనకి కాంప్లెక్సిటీ రిడ్యూస్ అవుతుంది అనమాట. సో సబ్నెట్స్లో ఎన్ని సబ్నెట్స్కైనా అసోసియేట్ చేయొచ్చు, అండ్ పబ్లిక్ ఐపీ రిసోర్సెస్ ఉన్న సబ్నెట్స్ని సపోర్ట్ చేయదు. తర్వాత కాన్ఫిగరేషన్ అండ్ అంటే ఇప్పుడు మన కమ్యూనికేషన్ మన నుంచి మన మెషిన్ నుంచి మన నాట్ గేట్వే దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతుంది, వచ్చిన రెస్పాన్స్ నాట్ గేట్వే రిసీవ్ చేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దీనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఒకవేళ డిలే అయితే ఎంత టైం వరకు వెయిట్ చేయాలి, ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ అనేది ఐడిల్ టైం అవుట్ అనమాట. 4 minutes తర్వాత ఒకవేళ రెస్పాన్స్ లేదు నాట్ గేట్వే నుంచి అంటే ఆ రిక్వెస్ట్ టైం అవుట్ అయిపోతుంది, మళ్ళీ రీఇనిషియేట్ చేసుకోవాలంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్, నథింగ్ ఎల్స్. అప్ టు 2 hours ఇంక్రీజ్ చేయొచ్చు ఈ టైంని కావాలంటే కనుక మనం. సో ఓకే, there is a question from Vamshi. So now if the request is going from our VM, then only we'll get a response. Ante kada? Yes, exactly. Adi intentional traffic adi. Then it will become trusted traffic automatically. Then statefulness antaru. So properties, ivanni read only options e. ఈ పర్టికులర్ నాట్ గేట్వేకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, కాన్ఫిగరేషన్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా, నథింగ్ ఎల్స్. లాక్స్ అనేది యాక్సిడెంటల్ డిలీషన్ నుంచి కానీ ఆర్ రీడ్ ఓన్లీ యాక్సెస్ కానీ స్పెసిఫిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యూజర్, ఏ యూజర్ అయినా పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. బట్ మనం యాక్సెస్ కంట్రోల్తో అతను యాక్సెస్ కంట్రోల్ చేయనప్పుడు వెన్ ఈస్ ట్రయింగ్ టు మోడిఫై సంథింగ్ ఆన్ ద నాట్ గేట్వే, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి ఆ పర్టికులర్ యాక్సెస్ని. అంటే ఇక్కడ యూజర్ అకౌంట్తో సంబంధం లేకుండా ఈ లాక్ని యాడ్ చేస్తే మనం, సో ప్రొటెక్ట్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్ లాక్ అని పెట్టాం ఒక లాక్. ఇది ఒక లాక్. ఇది ఈ లాక్ ఉన్నంత వరకు ఇఫ్ యూ ట్రై టు డిలీట్ దిస్ రిసోర్స్ యూ కెనాట్. ఓకే, ఫస్ట్ డిసోసియేట్ చేయమంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇఫ్ యూ ట్రై టు డిలీట్ దిస్ రిసోర్స్, లాక్ ఉంది కాబట్టి యాక్సెస్ డినైడ్ మెసేజ్ వస్తుంది అనమాట మనకి, డిలీట్ చేయడానికి కుదరదు. So let us see that in the real time. Let me disassociate from this subnet. Disassociate. It's as simple as that. So మనం డిస్కనెక్ట్ చేసేస్తున్నాం మన సబ్నెట్ నుంచి, తీసేసాం. దెన్ డిలీట్ అన్నప్పుడు డిలీట్ నాట్ గేట్వే అన్నాను, ఎస్ అంటుంటే ఇదిగో ఎర్రర్, ఫెయిల్ టు డిలీట్ ద నాట్ గేట్వే. బికాస్ క్లియర్గా చెప్తుంది మెసేజ్, ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ రిమూవ్ ద లాక్ అండ్ ట్రై అగైన్. ఇక్కడ లాక్ పెట్టారు మీరు, సో దీన్ని డిలీట్ చేయడానికి కుదరదు. ఇది యూజర్ లెవెల్ యాక్సెస్ కాదు, ఒక స్పెసిఫిక్ యూజర్కి ఈ పర్మిషన్ అప్లై చేయట్లేదు. ఎంటైర్ ఎవ్రీబడి, ఎనీబడి కెన్ లాగ్ ఇన్ టు ద పోర్టల్. ఈ లాక్ ఉన్నంత వరకు వాళ్ళు డిలీట్ చేయడం కుదరదు. సో ఈ లాక్ని డిలీట్ చేస్తే తప్ప వాళ్ళు డిలీట్ చేయలేరు అనమాట. అలాగే రీడ్ ఓన్లీ లాక్ కూడా పెట్టొచ్చు, అంటే ఓన్లీ కాన్ఫిగరేషన్ చూడటానికి మాత్రమే అలౌ చేసేటట్టు పెట్టొచ్చు. అండ్ ఇది కూడా కామన్ ఆప్షన్ ప్రతి రిసోర్స్కి. ఈ ప్రాపర్టీస్, లాక్స్ కూడా కామన్ ఆప్షన్స్. ఇట్లానే ఈ 5 ఎట్లా ఉంటాయో అట్లానే ఇవి 2 ఉంటాయి. నెక్స్ట్ ఉన్నవి మానిటరింగ్ ఆప్షన్స్. మన నాట్ గేట్వేకి సంబంధించి ఏమైనా అలర్ట్స్ కానీ, ఎగ్జాస్ట్ అయిపోతుంది కమ్యూనికేషన్, అలాంటి ఏమైనా అలర్ట్స్ కానీ, ఆర్ ఎన్ని కనెక్షన్స్ బయటకు వెళ్తున్నాయి, ఎన్ని కనెక్షన్స్ లోపలికి వస్తున్నాయి, బైట్స్ ఎంత డేటా వెళ్తుంది, ఎన్ని ప్యాకెట్స్ వెళ్తున్నాయి, సోర్స్ కనెక్షన్ కౌంట్ అండ్ డ్రాప్డ్ ప్యాకెట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. టోటలీ ఎన్ని వెళ్ళినాయి బయటికి, ఎన్ని వచ్చినాయో. మనం ఇందాక ఇనిషియేట్ చేసిన కమ్యూనికేషన్ ఆ సబ్నెట్ లోపల నుంచి చేసినప్పుడు 119 ప్యాకెట్స్ బయటికి వెళ్ళినాయి. అంతకుముందు 221 ప్యాకెట్స్ బయటికి వెళ్ళినాయి. జస్ట్ మనం google.com ఓపెన్ చేసింది, బట్ ద కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్యాకెట్స్ అండ్ అది 220 ప్యాకెట్స్ కింద మనకి రిఫ్లెక్ట్ అయింది. టోటల్ 340 ప్యాకెట్స్ని హ్యాండిల్ చేసింది. సో ఇట్లా మనకి మెట్రిక్స్ కనబడతాయి. అండ్ మానిటరింగ్ వచ్చేసరికి మనకి సెపరేట్ కాన్సెప్ట్ కంప్లీట్లీ, ఒక 3 days పట్టే కాన్సెప్ట్ అది. సో అక్కడ మనం ఎంటైర్ మానిటరింగ్ స్టఫ్ కవర్ చేసుకుంటాం ప్రతి రీసోర్స్కి సంబంధించింది. సో ఐ స్కిప్ ఇట్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్ యాజ్ ఆఫ్ నౌ.
అండ్ ఆటోమేషన్ ఈజ్ లైక్ టాస్క్ స్పాన్ ఇది. అంటే ఏంటంటే ఈ రిసోర్స్ కి సంబంధించి పీరియాడిక్ గా ఏదైనా ఒక షెడ్యూల్ జాబ్ లాగా మనం రన్ చేయాలి, లేకపోతే క్రాన్ జాబ్ లాగా మనం రన్ చేయాలంటే పీరియాడిక్లీ ఎవ్రీ మంత్ కి ఒకసారి ఏదైనా ఒక టాస్క్ రన్ చేయాలంటే మనకి ఆటోమేషన్ లో ఇది కొత్తగా యాడ్ చేశారనమాట. ఇది ప్రివ్యూలో ఉంది, టెస్టింగ్ లో ఉంది. సో యాడ్ ఏ టాస్క్ అన్నప్పుడు మంత్లీ బిల్ ఈ పర్టికులర్ రీసోర్స్ కోసం, సెండ్ మంత్లీ కాస్ట్ ఫర్ రీసోర్స్, ఇది ఒక టెంప్లెట్ ఇది. నెక్స్ట్ ఎవరెవరికి పంపించాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆఫీస్ 365 కాన్ఫిగర్ చేస్తే ఆర్ అజూర్ రిసోర్స్ మేనేజర్ కనెక్షన్ కాన్ఫిగర్ చేస్తే ఇది పీరియాడిక్లీ ఎగ్జిక్యూట్ అయ్యి ఎవరికి ఈమెయిల్ పంపించాలో వాళ్ళకి ఈమెయిల్ పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ రీసోర్స్ కి సంబంధించిన మంత్లీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ టు ఈ రీసోర్స్ మనం మానిటర్ చేయాలంటే ఈ పర్టికులర్ టాస్క్ ని యూస్ చేసి మనం మంత్లీ ఈమెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు. సో టాస్క్స్ అనేది కైండ్ ఆఫ్ ఆటోమేషన్ కోసం ఇంక్లూడ్ చేశారు. బట్ ప్రాబబ్లీ ఫ్యూచర్ లో మల్టిపుల్ టెంప్లెట్స్ ని యాడ్ చేయొచ్చు ఇక్కడ, ఇంకా అడిషనల్ గా ఆటోమేషన్ టెంప్లెట్స్. ఇంకా ప్రస్తుతానికైతే అన్నిటికీ బిల్లింగ్ కి సంబంధించిన ఒకే ఒక టెంప్లెట్ ఉంది. ఎస్ సూరజ్. ఇప్పుడు లాక్స్ మీరు చెప్పారు కదా, ఒక్కొక్క యాక్టివిటీ లాక్. సో లాక్ అందరికి విజిబుల్ ఉంటుందా, లేకపోతే అందరికి అంటే ఎవరైనా డిలీట్ చేయొచ్చా, లేకపోతే ఎవరైతే లాక్ ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళకే ఉంటాయి ప్రివిలేజెస్. ఓకే. యా. సో బట్ ఇట్ ఈస్ దానివల్ల అందరికి బ్లాక్ అవుతుంది, అది డిలీట్ చేయకుండా బ్లాక్ అవుతుంది. ఇంటెన్షనల్ గానే చేస్తున్నాం ఇది. సో ఇఫ్ వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ సంథింగ్ ఫ్రమ్ డిలీషన్ బ్లాక్ చేస్తున్నాం కావాలనే. సో ఇట్ ఈస్ మీనింగ్ఫుల్, రైట్? మనం కాన్షియస్నెస్ తో చేస్తున్నాం, ఇది డిలీట్ అవ్వకూడదు, ఇది ప్రొటెక్ట్ అవ్వాలని. అప్పుడు డెఫినెట్లీ బ్లాక్ అవ్వాలి అందరికి, అప్పుడు తీసేస్తాం. వద్దు అనుకుంటే తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, ఓకే, లైక్ నేను, మీరు అండ్ సమ్ అదర్ పర్సన్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ క్రియేట్ చేశాను, బట్ నేను ఆ రోజు వర్క్ లో లీవ్ లో ఉన్నాను అనుకోండి. బట్ దెర్ ఈస్ ఆ రోజు ప్రొడక్షన్ సిచ్యువేషన్స్ వల్ల ఈ రిసోర్స్ ని డిలీట్ చేయాలి, బట్ ఐఎమ్ అన్అవైలబుల్. ఇన్ దట్ సిచ్యువేషన్ మనం జస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్ తో ఏమన్నా ఈ లాక్ క్రియేట్ చేయొచ్చా, లేకపోతే గ్రూప్ అంటే ఇది యూజర్ కి బైండ్ అయ్యేది కాదు, కానీ ఈ పర్టికులర్ సినారియోలో ఒక క్రియేట్ చేసే పర్సన్ కి మాత్రమే బైండ్ అవుతుంది తప్ప ఇట్స్ నాట్ అప్లికబుల్ టు ఎనీవన్ ఎల్స్. అంటే ప్రొటెక్షన్ అనేది అందరికీ అప్లై అవుతుంది, అవును, బట్ కంట్రోల్ అనేది మాత్రం ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ అజూర్ ఈజ్ లైక్ అంటే ప్రాక్టికల్ సినారియోలో ఒకవేళ అలాంటి అతను అవైలబుల్ లేని సినారియో అయిపోతే కనుక ఇక ఒకటి అతని కోసం వెయిట్ చేయాలి, రెండోది వచ్చేసరికి అతనికి ఎలాగో పోర్టల్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ అవుతుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ హీ కెన్ లాగ్ ఇన్ టు పోర్టల్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ హీ నీడ్ టు కమ్స్ టు ఆఫీస్. ఓకే, అదే జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. He can do it. Okay. Yeah. Okay, thanks. Yeah, sure. So NAT gateway particular ga VM ki assign cheyocha like subnet level hai, because we don't have VM options here. Only subnet ki associate cheyagalem. Export template ante ARM templates ivi automation kosam use చేసేటటువంటి, అంటే ఇలాంటి సిమిలర్ గేట్వేస్ ని మల్టిపుల్ గేట్వేస్ ని డిప్లాయ్ చేయాల్సి వస్తే ఈ టెంప్లెట్ ని JSON టెంప్లెట్ ని వాడుకొని మనం డిప్లాయ్ చేయడానికి ఈ రిసోర్స్ నుంచి క్రియేట్ అయినటువంటి టెంప్లెట్ అన్నమాట ఇది. సో దీంట్లో ఉండేటటువంటి పారామీటర్స్ ని మనం మార్చుకుని నేమ్స్ అవన్నీ మనం సిమిలర్ గా ఇలాంటి గేట్వేని మనం కమాండ్ లైన్ నుంచి పవర్ షెల్ తోటి చేయొచ్చు అన్నమాట. సో దానికోసం ఆర్మ్ టెంప్లెట్స్, బట్ దీనికి సెపరేట్ గా మన క్లాస్ ఉంది. ఆర్మ్ టెంప్లెట్స్ స్ట్రక్చర్ అంతా చెప్తాను నేను, దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. న్యూ సపోర్ట్ రిక్వెస్ట్ ఇస్ టు టాక్ టు మైక్రోసాఫ్ట్. సో డైరెక్ట్ గా మనం ఈ రిసోర్స్ కి సంబంధించి మనకి అన్రిజాల్వబుల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే
మనకు ఆల్రెడీ కనుక మైక్రోసాఫ్ట్ తోటి ఒక సపోర్ట్ ప్లాన్లో ఉంటే కనుక we can actually talk to Microsoft directly from here related to specific issue. కాన్ఫిగరేషన్ సెటప్ లేకపోతే వాట్ ఈస్ ఇట్ అనేది సెలెక్ట్ చేసుకుని మనకున్నటువంటి ప్లాన్ తోటి వాళ్ళని దీంట్లో బేసిక్ ప్లాన్ ఉంటుంది, ప్రీమియం ప్లాన్ ఉంటుంది. ప్రీమియం అంటే విత్ ఇన్ 15 minutes లో రెస్పాండ్ అవుతారు. బేసిక్ అంటే దెర్ ఈస్ అన్ SLA ఆఫ్ 60 minutes ఐ బిలీవ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్. యాజ్ వీ నో మైక్రోసాఫ్ట్ అంతా టైం బేస్డ్ రెస్పాన్స్ కాబట్టి టైంని బట్టి సపోర్ట్ కాస్ట్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్ రెస్పాన్స్ కావాలంటే కొంచెం ఎక్కువ మనీ పే చేస్తే వాళ్ళు మనం క్రియేట్ చేసిన టికెట్కి విత్ ఇన్ ద టైం రెస్పాండ్ అవుతారు. వాళ్ళు స్పెండ్ చేసిన టైం కూడా బిల్లింగ్ ఉంటుంది. సో న్యూ సపోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ స్టాప్. మనకి లాట్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి రీసోర్స్కి కూడా, డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్లో. అక్కడ మనకి ఫిక్స్ అవ్వలేదు అంటే కనుక ఈ పర్టికులర్ రీసోర్స్కి పెద్దగా కాన్ఫిగరేషన్ ఏం లేదు, ఒక ఐపీ సబ్నెట్ అసోసియేషన్ అంతే తప్ప. సో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేదే ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అనమాట. ఇది అంటే మ్యాక్సిమం కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్లో దీని మెయింటెనెన్స్ అంతా కూడా అజూరే చూసుకుంటుంది. సో మనకి పెద్దగా ట్రబుల్స్ వచ్చే ఇష్యూస్ కూడా ఉండవు. సో ఒకవేళ మనం ఇంకా ఏదైనా ఇష్యూ వచ్చి అది అన్రిజాల్వబుల్ అయితే కనుక దెన్ వీ నీడ్ టు రైజ్ ఏ రిక్వెస్ట్ విత్ మైక్రోసాఫ్ట్. ఇది NAT గేట్వే కాన్సెప్ట్. Any questions so far on the NAT gateway before we move on to network security groups? Yeah, subnets లో one Gopi, question. yeah, చెప్పండి. ఇప్పుడు సబ్నెట్స్ లో మనం ప్రిఫిక్స్ మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సబ్నెట్ లో కాదు, NAT gateway లో. NAT గేట్వేలో. Yeah. సో మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నప్పుడు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు సబ్నెట్ అనేది అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ మల్టిపుల్ ఐపీస్ లో ఏదైనా ఒక ఐపీ యూజ్ చేస్తుందా, లేదంటే షఫల్ అవుతాయి. దెన్ వీ నో వాట్ ద ఐపీస్ ఆర్ యాక్చువల్లీ. అక్కడ మనం /2 ఇస్తే 2 IP, /32 సంథింగ్ ఇస్తే 2 IPs వస్తాయని చూపెడుతుంది క్లియర్ గా. సో ఆ 2 IPs మనకు తెలుసు. సో వీ కెన్ లెట్ ద కస్టమర్ నో, సో హీ విల్ వైట్ లిస్ట్ దెమ్. దట్స్ ఆల్. ఆ 2 ఐపీస్ వైట్ లిస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏదైనా ఒక బట్ ఏవైనా పర్మనెంట్ ఐపీస్, దీస్ విల్ నాట్ చేంజ్. ఓకే, ఇదే ఐపీస్ ఉంటాయి లైఫ్ లాంగ్. ఇది రిసోర్స్ ఉన్నంత వరకు ఇదే ఉంటుంది ఐపీ. యా, బట్ అది డిఫాల్ట్ సర్వీస్ లో అది కాదు కేసు. ఇట్ విల్ బి చేంజింగ్ ర్యాండమ్లీ. ఒక్కొక్క VM కి ఒక్కొక్క ఐపీ చూపెడుతుంది అక్కడ. అది కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే 2 ఐపీస్ మనం వైట్ లిస్ట్, ఐ మీన్ ఎగ్జాక్ట్లీ, యా, రైట్. అండ్ దెన్ ఓకే, మూవింగ్ ఆన్. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ సరౌండింగ్ దిస్ దెర్ విల్ బి సో మెనీ వర్క్ ఐటమ్స్ రియల్ టైంలో, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి. విల్ ఎక్స్ప్లోర్ వాట్ ఇట్ ఈస్. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ప్రతి క్లౌడ్లోనూ ఉంటుంది మనకి. AWSలో కూడా ఉంటుంది సిమిలర్ కాన్సెప్ట్. అండ్ ఎనీ అదర్ క్లౌడ్ యూ టేక్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది కామన్ కాన్సెప్ట్. ఇది ఏంటి అంటే బేసిక్ ఫైర్ వాల్ అనమాట. ఇది అంటే మన కమ్యూనికేషన్ మన సబ్నెట్ నుంచి ఆర్ మన నెట్వర్క్ నుంచి కమ్యూనికేషన్ బయటికి వెళ్ళేటప్పుడు, మనం ఇనిషియేట్ చేసినటువంటి ఆ కమ్యూనికేషన్ బయటికి వెళ్ళేటప్పుడు ఏ కమ్యూనికేషన్ని అలౌ చేయాలి, ఏ కమ్యూనికేషన్ని అలౌ చేయకూడదు అనేది మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ తోటి కంట్రోల్ చేస్తాం బేసిక్లీ. సో దిస్ ఈస్ వేర్ ఇట్ డిఫైన్స్ ద ఫైర్ వాల్ ఫంక్షనాలిటీ. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో there are so many options basically. ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని మనం ఇండివిజువల్ రిసోర్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా VM క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అయినవి. 3 VMs ఉన్నాయి, 3టికి 3 ఉన్నాయి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. యాజ్ పార్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయినాయి ఇవి. లెట్స్ నాట్ యూజ్ దెమ్, లెట్స్ క్రియేట్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. దీనికి పెద్దగా డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమీ ఉండవు. అండ్
ఒక నేమ్ ఇచ్చి మనం స్టాండర్డ్ నేమ్ నెక్స్ట్ ఆప్షన్ ఎన్ఎస్జి T10 and then tags review and create. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఫంక్షనాలిటీ అనేది కోర్ ఫంక్షనాలిటీ ఏంటంటే మన నెట్వర్క్ నుంచి కమ్యూనికేషన్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అంటే ఏ కమ్యూనికేషన్ బయటికి వెళ్ళాలి, మన నెట్వర్క్లో కమ్యూనికేషన్ వచ్చేటప్పుడు ఏ కమ్యూనికేషన్ లోపలికి రావాలి అనేది కంట్రోల్ చేయడానికి, అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరు బయట నుంచి మనకు కనెక్ట్ అవ్వచ్చు, ఇందాక మనం చెప్పుకున్న కస్టమర్ సినారియో ఇప్పుడు మనకు అప్లై అవుతుంది అనమాట. ఒకవేళ కస్టమర్ ఐపీని మనం వైట్ లిస్ట్ చేయాలి, వాడి ఐపీని వాడి సోర్స్ ఐపీ మనకు చెప్పినప్పుడు మనం వైట్ లిస్ట్ చేయాలి, వాడి దగ్గర నుంచి వచ్చే కమ్యూనికేషన్ని మనం అలో చేయాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఈస్ ద ఓన్లీ థింగ్. యూజువల్గా అయితే ఫైర్ వాల్ ఉంటుంది దీని ప్లేస్లో, కానీ ఇది జస్ట్ ఏంటంటే బేసిక్ లెవెల్ ఫైర్ వాల్ అనమాట. ఇది నాట్ లైక్ ఏ రెగ్యులర్ స్టాండర్డ్ ఫైర్ వాల్స్ లాంటిది కాదు. అంటే వెబ్సైట్స్ని బ్లాక్ చేయటం, సోషల్ మీడియాని బ్లాక్ చేయటం, యూట్యూబ్ని వాటిని బ్లాక్ చేయటం, స్ట్రీమింగ్ సర్వీస్ అంత లెవెల్ ఫంక్షనాలిటీ అయితే ఉండదు దీనికి. స్పెసిఫిక్గా ఏదైనా ఒక సర్వీస్ని బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేస్తుంది ఇది. ఇప్పుడు యూజువల్గా మనం యాక్సెస్ చేసినప్పుడు google.com అనే వెబ్సైట్ HTTPS మీద రన్ అవుతుంది. అలాగే youtube.com ఓపెన్ చేసినప్పుడు అది కూడా HTTPS మీద రన్ అవుతుంది. అండ్ దే ఆర్ యూజింగ్ ద సేమ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అలా అని చెప్పి అవి సర్వ్ చేసే డేటా ఒకటేనా అంటే కాదు. google.com జస్ట్ సింపుల్ పేజ్ని చూపిస్తుంది, youtube.com వీడియోని స్ట్రీమ్ చేస్తుంది. బట్ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రోటోకాల్. HTTPS అనే ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటున్నాయి అవి. ఇక్కడ మనం పోర్ట్స్ గురించి తెలుసుకోవాలి. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఫంక్షనాలిటీ ట్రాఫిక్ కంట్రోల్ కాబట్టి ఇన్బౌండ్ అంటే ఇన్కమింగ్ వచ్చేటటువంటి ట్రాఫిక్ని, అవుట్బౌండ్ అంటే బయటికి వెళ్ళేటటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని రూల్స్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ రూల్స్ని ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్, అవుట్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అంటారు. సో ఇక్కడ మళ్ళీ జస్ట్ అన్ని రిసోర్స్కి ఉన్నట్టుగానే ఓవర్వ్యూ పేజ్ ఉంది. ఓవర్వ్యూ పేజ్లో మన సబ్స్క్రిప్షన్ అండ్ లొకేషన్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసోసియేటెడ్ విత్ దగ్గర 0 సబ్నెట్, 0 నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్. ఇది కూడా సబ్నెట్ అసోసియేషనే, నాట్ గేట్వే లాగానే. ఎందుకంటే మనకి సబ్నెట్ ఆప్షన్స్లోనే ఉంది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా. వీ కెనాట్ అసోసియేట్ ఇట్ విత్ వీనెట్కి అసోసియేట్ చేయడానికి కుదరదు. ఇది కూడా సబ్నెట్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి సబ్నెట్కి మాత్రమే అసోసియేట్ చేయగలం. ఏ సబ్నెట్లో అయితే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్నెట్కి ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని అసైన్ చేస్తాం. లేదు ఇండివిజువల్ మిషన్కైనా అసైన్ చేయొచ్చు. స్పెసిఫిక్ టు ఒక సింగిల్ మిషన్కి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే వీ కెన్ డూ దట్ టూ. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ అనమాట ఈ కేసులో. సో ఓవర్వ్యూ పేజ్లో మనకి ఓవరాల్గా కాన్ఫిగర్ అయినటువంటి నెట్వర్క్ రూల్స్ అండ్ యాక్టివిటీ లాగ్ వచ్చి స్పెసిఫిక్ రిసోర్స్కి సంబంధించిన లాగ్, యాక్సెస్ కంట్రోల్ యాజ్ యూజువల్ ఎవరికైనా స్పెసిఫిక్ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి ఈ స్పెసిఫిక్ ఎన్ఎస్జి మీద అంటే మనం ఇలా ఇక్కడ ఇవ్వచ్చు. ట్యాగ్స్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడానికి, డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్ కామన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడానికి. కామన్ థింగ్స్ ఇవి. ఎవ్రీవేర్ దే హ్యావ్ ద సేమ్ ఫంక్షనాలిటీ. ప్రతి రిసోర్స్కి కనిపిస్తాయి మనకి ఇవి. మెయిన్ థింగ్ సెట్టింగ్స్ దగ్గర ఉంటుంది. సో ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్, ఇక్కడ ప్రతి రూల్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని రూల్స్ డిఫైన్ అయిపోయి ఉన్నాయి. అండ్ దీస్ రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ రూల్స్ అన్నమాట. హైడ్ డిఫాల్ట్ రూల్స్ అంటే కనిపించవు. షో డిఫాల్ట్ రూల్స్ అంటే కనిపిస్తే డిఫాల్ట్ రూల్స్ని మనం మార్చడానికి అవకాశం ఉండదు. we don't have control over the default rules. సో మరి ఒకవేళ డిఫాల్ట్ రూల్లో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ని బ్లాక్ చేయాలంటే ఎలా? డిఫాల్ట్ రూల్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎలో వీనెట్ ఇన్బౌండ్ అన్నారు. అంటే వీనెట్ లోపల జరిగే కమ్యూనికేషన్ని ఎలో చేయమని, సబ్నెట్ టు సబ్నెట్. అది మనం చూసాం సబ్నెట్ టు సబ్నెట్ ఎలా జరుగుతుందని.
అసలు వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ జరుగుతుంది సబ్నెట్ టు సబ్నెట్ బికాస్ ఆఫ్ దిస్ రూల్ అన్నమాట. ఒకవేళ మనం సబ్నెట్ టు సబ్నెట్ కమ్యూనికేషన్ ని బ్లాక్ చేయాలి అంటే, సబ్నెట్ నుంచి సబ్నెట్ కి జరిగే, ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కి జరిగే కమ్యూనికేషన్ బ్లాక్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ రూల్. అక్కడ డినై అని చెప్తాం. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ రూల్ ని ఓవర్ రైడ్ చేయాలి. దీనికన్నా పైన క్రియేట్ చేయాలి, ఈ రూల్ ని ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ ఎలా అవుతుంది? ఇక్కడ ప్రయారిటీ నెంబర్స్ ఇచ్చారు. తక్కువ ప్రయారిటీ నెంబర్ ఉంటే అది ఎక్కువ ప్రెసిడెన్స్ తీసుకుంటుంది అనమాట. అంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ రూల్స్ అన్నిటిని వెరిఫై చేసుకునేటప్పుడు కమ్యూనికేషన్ ఎలా చేయాలా, డినై చేయాలా అనే ప్రతి మెషిన్ వెరిఫై చేసుకునేటప్పుడు తక్కువ నెంబర్తో ఉన్నటువంటి రూల్స్ ఎక్కువ ప్రయారిటీలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మనం వీనెట్ ఇన్బౌండ్ కమ్యూనికేషన్ ని చేంజ్ చేయాలి అంటే కనుక వాట్ వీ నీడ్ టు డూ ఇస్ సోర్స్ ఎనీ, డెస్టినేషన్ ఎనీ అండ్ వీనెట్ ఇన్బౌండ్ అనేటటువంటి కమ్యూనికేషన్ ని మనం అక్కడ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది డెస్టినేషన్ వర్చువల్ నెట్వర్క్ అని పెట్టి. సో డినై అని రాస్తాం, ప్రయారిటీ నెంబర్ వచ్చేసరికి 100 పెడతాం. ఇది ఏం చేస్తుందంటే వీనెట్ లోపల సబ్నెట్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ని బ్లాక్ చేసే రూల్ ఇది, డినై వీనెట్ ఇన్బౌండ్. వాళ్ళు చెప్పినట్టే దానికి రివర్స్ డైరెక్షన్ లో మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎలో రూల్ కేమో 65,000 నెంబర్ ఉంది ప్రయారిటీ, డినై రూల్ ఏమో 100 ప్రయారిటీలో ఉంది, 100 నెంబర్ ఉంది. 65,000 కన్నా ఇది తక్కువ నెంబర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అందుకని ఈ రూల్ని అప్లై చేస్తుంది, ఈ రూల్ని అప్లై చేయదు ఇంకా. అది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ లో బేసిక్ ఫండమెంటల్ రూల్ అన్నమాట. సో ఓకే, ఇది పక్కన పెడదాం ఒక్క నిమిషం. మనం ఎప్పుడు డిఫాల్ట్ రూల్స్ అనేవి 65,000 నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ మెనీ డిఫాల్ట్ రూల్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ ద ప్రయారిటీ నెంబర్స్ ఫర్ దెమ్. 3 రూల్స్ ఆర్ దేర్, ప్రయారిటీ నెంబర్స్ వచ్చి 65,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 65,000, 60,001, 65,500. వీటిని మార్చడానికి, డిలీట్ చేయడానికి కుదరదు, గ్రే అవుట్ అయిపోయి ఉంటాయి, మనకి వీటి మీద కంట్రోల్ ఉండదు అసలు. అలానే అవుట్ బౌండ్ రూల్స్ కూడా 3 ఉంటాయి, 65,000, 65,001, 65,500. ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ని అలౌ చేస్తున్నారు, అందుకనే మనకి మిషన్స్ లోపల బై డిఫాల్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ వై. ఓకే, సో అసలు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో మనం క్రియేట్ చేసే రూల్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ రూల్ అయినా సరే మనం క్రియేట్ చేసినప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో అందులో 5 ఫీల్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఫిల్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే 5 టపుల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రతి రూల్ కి ఈ 5 ఏరియాస్ లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాన్ని బేస్ చేసుకుని ఆ రూల్ ఫంక్షనాలిటీ ఎనేబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు యాడ్ అన్నాం, ఇక్కడ లెట్ us నోట్ డౌన్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఒక రూల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ సోర్స్ ఉంది, ఫస్ట్ వన్ ఈ సోర్స్. తర్వాత సోర్స్ పోర్ట్ ఉంది, డెస్టినేషన్ ఉంది, అలానే డెస్టినేషన్ పోర్ట్ ఉంది, అండ్ ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ ఇస్ దిస్ వన్. ఈ 5టిని 5 టపుల్ ఇన్ఫర్మేషన్ అంటారు అన్నమాట. ఎందుకు ఆ టర్మ్ వాడతారో నాకు తెలీదు, బట్ డాక్యుమెంటేషన్ సేస్ ఇట్స్ 5 టపుల్ ఇన్ఫర్మేషన్. ప్రతి రూల్ కి ఈ 5 ఇంపార్టెంట్. ఈ 5 ఒక రూల్ కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీని డిఫైన్ చేసేవి. ఎప్పుడైతే ఒక రూల్ మనం క్రియేట్ చేస్తామో, లెట్ us సే ఇప్పుడు మనం మన మిషన్స్ కి, మన పబ్లిక్ మిషన్ కి ఆర్డిపి తీసుకుని ఉన్నాం, ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ని తీసుకుని ఉన్నాం మనం పబ్లిక్ ఐపీతో ఉన్నటువంటి విఎంకి. అది ఎలా పాసిబుల్ అయింది అంటే ఆ పర్టికులర్ విఎంకి సంబంధించిన ఎన్ఎస్జి ఇది, విఎం T010 T10 కదా, ఆ విఎంకి సంబంధించిన ఎన్ఎస్జి ఇది. ఎన్ఎస్జిలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్,
స్పెసిఫిక్గా ఆర్డిపికి సంబంధించినటువంటి ఒక రూల్ క్రియేట్ అయి ఉంది ఆటోమేటికలీ. ఈ రూల్ ఉండటం వల్లే మనకి ఆర్డిపి అలో అయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ రూల్, ఈ రూల్లో మనకి ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచి అయినా సరే సేమ్ ఫైటబుల్ ఇన్ఫర్మేషన్. సోర్స్ వచ్చేసరికి ఎనీవేర్, పోర్ట్ వచ్చేసరికి వి కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ పోర్ట్, డెస్టినేషన్ వచ్చేసరికి మన వీనెట్లో విత్ ఇన్ ద వీనెట్ ఎనీ విఎంకి, అండ్ స్పెసిఫికల్లీ డెస్టినేషన్ పోర్ట్, ఎందుకంటే బయట నుంచి వచ్చే కమ్యూనికేషన్ కాబట్టి 3389 ఆర్డిపి. సో ఇక్కడ సారీ ప్రోటోకాల్ కదా, ఇది పోర్ట్ అని రాశాను నేను. ప్రోటోకాల్ వచ్చేసరికి ఆర్డిపి. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫైటబుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆర్డిపికి సంబంధించినటువంటి ఒక రూల్ని అలో చేసాం కాబట్టి ఈ పర్టికులర్ విఎంకి మనకి బయట నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. వాట్ ఇఫ్ వీ డిలీట్ దిస్ రూల్? ఇప్పుడు విఎంలో ఆల్రెడీ ఉన్నాం, మనం లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయి ఉండగా ఐఎమ్ డిలీటింగ్ దిస్ రూల్. డస్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ కమ్యూనికేషన్? డస్ ఇట్ గోయింగ్ టు డిస్కనెక్ట్ అవర్ సెషన్? ఈ పర్టికులర్ యాక్షన్ చేయటం వల్ల ఉన్నటువంటి సెషన్ డిస్కనెక్ట్ అవుతుందా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్. ఇంటర్వ్యూలో డెఫినెట్లీ అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఉన్నటువంటి రూల్ని డిలీట్ చేసి వస్తున్నాం. ఏ మిషన్ అయితే ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని వాడుతుందో ఆ మిషన్కి సంబంధించిన ఆర్డిపి రూల్ తీసేసాం. ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ అవర్ కమ్యూనికేషన్? మనం స్టిల్ కమ్యూనికేట్ అవుతున్నాం, మనం ఇంకా లాగిన్ అయ్యే ఉన్నాం, మనం ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నాం. ఆ రూల్ డిలీట్ చేయటం వల్ల ఉన్నటువంటి కమ్యూనికేషన్ డిస్టర్బ్ కాదు, ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ని అజ్యూర్ రికార్డ్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. సంబడీ హ్యాస్ లాగ్డ్ ఇన్, ఈ కమ్యూనికేషన్ ఇంతకు ముందు ఓపెన్ అయింది, ఆ రూల్ ఉన్నప్పుడు ఓపెన్ అయింది. సో ఇలా ఈ కమ్యూనికేషన్ని మెయింటైన్ చేయటాన్ని ఫ్లో రికార్డ్ అంటారు అన్నమాట. సో a flow record is created for existing connections. Communication is allowed or denied based on the connection state of the flow record. ఇప్పుడు మనం విఎంలోకి లాగిన్ అయి ఉన్నాం. ఈ లాగిన్ అనే రిక్వెస్ట్ ఆ రూల్ ఉన్నప్పుడు చేసాం. మనం రూల్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత రూల్ డిలీట్ చేసేసాం. కానీ అజూర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఫ్లో రికార్డ్ వల్ల మన కమ్యూనికేషన్కి ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు అంటిల్ వీ డిస్కనెక్ట్. మనం ఇంటెన్షనల్గా ఈ మిషన్ లోపల నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఇంకా కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ అలౌ చేసే రూల్ని మనం డిలీట్ చేసేసాం కాబట్టి. సో ఎగ్జిస్టింగ్ కమ్యూనికేషన్ ఉంది అని అజూర్కి ఎలా తెలుస్తుందంటే దాన్ని ఒక ఫ్లో రికార్డ్లో మెయింటైన్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ కమ్యూనికేషన్ కంటిన్యూ అయ్యేంత వరకు కూడా ఆ ఫ్లో రికార్డ్ అలా ఉంటుంది ఇంటర్నల్గా. వన్స్ వీ డిస్కనెక్ట్, బయటకు వచ్చేసాం మనం. సో ఐ డిస్కనెక్టెడ్ కంప్లీట్లీ, క్లోజ్ చేసేసాను ఆ విఎంకి సెషన్ని. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్, ఇంకా నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కమ్యూనికేషన్ అలౌ అవ్వదు. సో ఇఫ్ ఐ ట్రై టు డూ దిస్, ఇంకా అది ఇనిషియేటింగ్ అని అలా ఉండిపోతుంది తప్ప కొత్త కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు ఇంకా, బికాస్ మన సెక్యూరిటీ గ్రూప్ అప్డేట్ అయింది కాబట్టి, డిలీట్ అయిపోయింది కాబట్టి, అలౌ చేసే రూల్ని డిలీట్ చేసేసాం కాబట్టి. ఇఫ్ వీ క్రియేట్ ద రూల్ అగైన్, అప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ ఎనేబుల్ అవుతుంది. ప్రాక్టికల్గా ఎన్ఎస్జి ఫంక్షనాలిటీ ఇదే. ఇక్కడ ఇన్బౌండ్ ఫంక్షనాలిటీ, ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే మిషన్కి వచ్చేటటువంటి కమ్యూనికేషన్, మిషన్కి బయట నుంచి వచ్చేటటువంటి కమ్యూనికేషన్. అవుట్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే మిషన్ లోపల నుంచి లాగిన్ అయిన తర్వాత దాని లోపల నుంచి మనం ఇనిషియేట్ చేసే కమ్యూనికేషన్ అవుట్బౌండ్ అనమాట. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ టూ, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంతే. ఇన్కమింగ్ అంటే మిషన్కి వచ్చే కమ్యూనికేషన్. అందుకనే మనం ఇన్కమింగ్ రూల్స్లో ఆర్డిపి రూల్ డిలీట్ చేసేసినప్పుడు ఆటోమేటికలీ మన మిషన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ డ్రాప్ అయిపోయింది, బ్లాక్ చేస్తుంది ఎన్ఎస్జి. సో ఇఫ్ యూ యాడ్ ఇట్ అగైన్ ద సేమ్ రూల్ అగైన్ విత్ సేమ్ ప్రయారిటీ, సో అలో ఆర్డిపి అందాం.
మళ్ళీ యాడ్ చేస్తున్నాను సేమ్ రూల్ని, యాడ్ అని. సో రూల్ క్రియేట్ అయింది. సో ఈ రూల్ క్రియేట్ అయ్యి అది మనకి అప్లై అవ్వడానికి ఇట్ మే టేక్ ఎ మినిట్. ఇన్స్టెంట్గా అప్లై అవ్వదు, 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు అప్లై అవుతుంది. ఇప్పుడు ఇనిషియేట్ చేస్తే మనకి ఇంకా అప్లై అవ్వకపోవడం వల్ల స్టిల్ అది కనెక్టివిటీ రావట్లేదు. సో ఇట్ విల్ టేక్ ఎ మినిట్ అట్లీస్ట్ ఇంటర్నల్గా అది ప్రాసెస్ అయ్యి అది యూజబిలిటీలోకి రావడానికి 1 నిమిషం అన్న టైం పడుతుంది అనమాట. దెన్ ఆ రూల్ ఎప్పుడైతే అప్లై అవుతుందో ఇమీడియట్లీ మనకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ మనం ఇది ఈ మిషన్కి మన సిస్టమ్ నుంచి ఇనిషియేట్ చేస్తున్న కమ్యూనికేషన్, నా ల్యాప్టాప్ నుంచి నేను ఇనిషియేట్ చేస్తున్నాను అంటే ఆ మిషన్కి అది ఇన్బౌండ్, బయట నుంచి వస్తున్న కమ్యూనికేషన్ ఆ మిషన్కి అది ఆబ్వియస్లీ. అందుకని ఇన్బౌండ్ రూల్స్లో డిఫైన్ చేస్తున్నాం ఆర్డిపి యాక్సెస్ని స్పెసిఫిక్ టు ఆ మిషన్ ఎక్కడుందో ఆ మిషన్కి సంబంధించి సబ్నెట్లో కానీ ఇండివిజువల్ మిషన్కైనా చేయొచ్చు మనం. సో ఇట్ విల్ జస్ట్ టేక్ ఎ మినిట్, దట్స్ ఆల్ ఇట్ ఈస్ టు గెట్ ఇట్ రిఫ్లెక్టెడ్. తర్వాత మనం ఇనిషియేట్ చేస్తే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, వచ్చేసింది, ప్రాంప్ట్ వచ్చింది, ఎంటర్ చేయమని. సో 1 మినిట్ టైం పడుతుంది. అది కనెక్ట్ ఇన్స్టెంట్గా అవ్వట్లేదు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎన్ఎస్జి రూల్ కరెక్ట్గా లేదని అర్థం కాదు. ఇట్ విల్ టేక్ ఎ మినిట్ టు ప్రాసెస్, దట్స్ ఆల్. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మన కనెక్షన్ మనకు బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఫ్లో రికార్డ్ క్రియేట్ అయింది. ఈ ఫ్లో రికార్డ్ ఇలా కంటిన్యూ అవుతుంది అంటిల్ వి డిస్కనెక్ట్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో ఎలా కమ్యూనికేషన్ కంట్రోల్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా చూసాం ఇప్పుడు మనం. సో అదే విధంగా ఇంకొకటి కూడా చూద్దాం, జస్ట్ టు అండర్స్టాండ్. ఎప్పుడైనా సరే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్లో రూల్స్ స్టార్ట్ అయ్యేది, రూల్స్ ప్రయారిటీ starts with 100 to 4096. అంటే ఈ మధ్యలో ఏ నెంబర్నైనా సరే మన రూల్కి ప్రయారిటీ నెంబర్ కింద వాడుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్. అంటే ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 100 నుంచే స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 100 వరకు వాడటానికి కుదరదు, విచ్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ నెంబర్ అనమాట. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్రయారిటీ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం వాడగలుగుతాం అని చెప్పి. 100 to 4096. మరి ఇక్కడ 65,000 వాడుతున్నారంటే అవి బిల్ట్ ఇన్ అజూర్తో పాటు వచ్చిన రూల్స్ కాబట్టి వాళ్ళు అలా డిజైన్ చేశారు. వీ కాంట్ కంట్రోల్ దెమ్. ఏ రూల్ అయినా సరే దీని కిందే ఉంటుందిగా ఆబ్వియస్లీ 4096 అంటే దీనిపైన క్రియేట్ చేసే రూల్స్ ప్రయారిటీ తీసుకుంటాయి అనమాట మనకి ఆబ్వియస్లీ. సో ఏ రూల్ క్రియేట్ చేసినా 5 tuple ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ అండ్ ప్రోటోకాల్. ప్రతి రూల్కి ఒక ప్రయారిటీ నెంబర్ ఉంటుంది అండ్ ఆ ప్రయారిటీ నెంబర్ 100 to 4096 మధ్యలో ఇస్తాం. యూ కెన్ గివ్ నెక్స్ట్ ఇంకొక రూల్ క్రియేట్ చేస్తే సంథింగ్ లైక్ హెచ్టిటిపి ట్రాఫిక్ని అలౌ చేయమని. దానికి మనం కావాలంటే 101 ఇచ్చుకోవచ్చు, నోబడి రెస్ట్రిక్ట్ యూ. బట్ 1 ఇచ్చామంటే కింద ఇన్స్ట్రక్షన్ చెప్తుంది బిట్వీన్ 100 to 4096 వాడండి అని చెప్పి. సో 101 ఇచ్చుకోవచ్చు. బట్ యూజువల్లీ అజూర్ రికమెండ్స్ 10 numbers డిఫరెన్స్. అంటే మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా ఎక్కువ రూల్స్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి దీంట్లో. అందుకని ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఒక రూల్ డిలీట్ చేయకపోయి ఇంకో రూల్ డిలీట్ చేసామంటే కనుక అది మొత్తం కమ్యూనికేషన్ని ఇంపాక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో అది జరగకుండా ఉండాలి అంటే కనుక మనం లిటిల్ బిట్ డిఫరెన్స్ తోటి మనం క్రియేట్ చేసుకుంటే మేబీ వీ కెన్ ఐడెంటిఫై. 100, 101 కొంచెం పక్కనే ఉంటాయి కాబట్టి చూసేటప్పుడు ఓవర్లుక్ అయిపోతుంది సమ్ టైమ్స్. బట్ ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ డిఫరెన్స్ దెన్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఈజీలీ. బట్ అలాగా నెంబర్ ఆఫ్ రూల్స్ని తగ్గించడానికి కూడా మనకి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ మనం క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్దాం. సో ఇక్కడ ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ ఏమో మనకి మన మెషిన్స్కి వచ్చే కమ్యూనికేషన్ని డిఫైన్ చేస్తే, అవుట్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏమో బయటికి వెళ్ళే కమ్యూనికేషన్ని డిఫైన్ చేస్తున్నాయి. సో వాట్ వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ హియర్ ఇస్ సోర్స్లో ఎన్ని రకాలు
అలౌ చేయొచ్చు, డెస్టినేషన్లో ఎన్ని రకాలు అలౌ చేయొచ్చు, పోర్ట్స్ అంటే ఏంటి, ఈ 3 మనం అర్థం చేసుకోవాలి. సో సోర్స్ అంటే అంటే ఏంటంటే ఎక్కడి నుంచైనా సరే ట్రాఫిక్ని అలౌ చేయి, ఎనీబడి కెన్ యాక్సెస్ అన్నప్పుడు ఎనీ పెడతాం. మనకి ఎప్పుడైనా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక విఎంకి స్పెసిఫిక్ ట్రాఫిక్ అలౌ అవ్వట్లేదు అంటే జస్ట్ ఫర్ ద టెస్టింగ్ పర్పస్ మనం ఎనీకి షిఫ్ట్ చేస్తాం అనమాట. అంటే ఎక్కడి నుంచైనా అలౌ చేయడానికి ఓకే చేస్తే అప్పుడు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందంటే వి గెట్ టు నో వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా స్పెసిఫిక్ ఐపీ అడ్రస్, కస్టమర్ ఉన్నాడు మన క్లయింట్, వాడు మన వీనెట్లో ఉన్నటువంటి మెషిన్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇమీడియట్లీ మనం ఏం చేయాలి, నీ పబ్లిక్ ఐపీ ఏంటో చెప్పు అని అడగాలి. లేదంటే వాడికి మనకి విపిఎన్ కనెక్టివిటీ ఉంటే నీ ప్రైవేట్ ఐపీ ఏంటో చెప్పు అని అడగాలి. హీ విల్ గివ్ అస్ వాట్ ఎవర్ ద ఐపీ దట్ హీ ఈస్ ఇనిషియేటింగ్ ద ట్రాఫిక్ ఫ్రమ్. అతను ఏ ఐపీ నుంచి అయితే ట్రాఫిక్ని ఇనిషియేట్ చేస్తున్నాడు, సేమ్ నాటింగ్ వాళ్ళకి అప్లై అవుతుంది, 100% అప్లై అవుతుంది. వితౌట్ నాటింగ్ ఏ కంపెనీ కూడా నడవదు. సో వాళ్ళు ఆ నాట్ గేట్వేని, రౌటర్లో ఉంటుంది వాళ్ళకి నాట్ గేట్వే, సో ఆ నాట్ గేట్వేలో ఏ ఐపీ అయితే వాడుతున్నారో మేబీ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ ఐపీ, ఆ ఐపీని ఇక్కడ సోర్స్ కింద మనం పెట్టి మనం ట్రాఫిక్ని అలౌ చేయాలనుకున్నప్పుడు ఏ పోర్ట్ మీద అలౌ చేయాలో ఆ ట్రాఫిక్ని తీసుకుని యాడ్ అని రాస్తే సోర్స్ ఐపీ ఇదిగా ఉన్నటువంటి ఏ ట్రాఫిక్నైనా సరే అలౌ చేస్తుంది. సో దానికోసమే స్పెసిఫికలీ ఐపీ అడ్రస్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఒకవేళ బ్లాక్ ఆఫ్ ఐపీస్ని అలౌ చేయాలన్నా అలౌ చేయొచ్చు. In this case it is not a valid, so I think I need to give 0 here. Yeah. సో ఇలా బ్లాక్ ఆఫ్ ఐపీస్ని కూడా యాడ్ చేయొచ్చు. అంటే మొత్తం వాళ్ళ సబ్నెట్ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని మన సబ్నెట్కి అలౌ చేయమని, మన వీనెట్కి అలౌ చేయమని చెప్తున్నాం అనమాట. ఐపీ అడ్రసెస్ సింగిల్ ఐపీ అయినా ఇవ్వచ్చు, బ్లాక్ ఆఫ్ ఐపీస్ అయినా ఇవ్వచ్చు సోర్స్. థర్డ్ ఆప్షన్ వచ్చి సర్వీస్ ట్యాగ్. సర్వీస్ ట్యాగ్ అనేది ఒక అజ్యూర్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. అంటే సోర్స్ అనేది అజ్యూర్లో ఉన్న అదర్ సర్వీస్ అయినప్పుడు, సోర్స్ అనేది ఫస్ట్ది ఏమనుకున్నాం, ఎనీబడి ఎక్కడి నుంచి అయినా రావచ్చు కమ్యూనికేషన్, అలౌ చేయని డినై చేయని చెప్పడానికి ఎనీ వాడతాం. ఐపీ అడ్రస్ అయితే స్పెసిఫిక్ సోర్స్ ఐపీ తెలిసినప్పుడు వాళ్ళు ఏ ఐపీ నుంచి కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేస్తున్నారో ఆ ఐపీనే అలౌ చేయాలంటే ఐపీ అడ్రస్ అనుకున్నాం. బట్ వాట్ అబౌట్ సర్వీస్? ఈ రెండిట్లోనూ ఇవి ఎక్స్టర్నల్ కూడా అవ్వచ్చు, విత్ ఇన్ అజ్యూర్ కాకపోవచ్చు, బట్ అవుట్ ఆఫ్ అజ్యూర్ కూడా అవ్వచ్చు ఈ సోర్స్ అనేది. ఇక్కడ ఈ రెండిట్లో ఐపీ అడ్రస్ అనేది కస్టమర్ ఐపీ అయినప్పుడు వాడిది ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్ అయితే ఆన్ ప్రిమైసెస్ ఐపీ అవుతుంది, అది ఎక్స్టర్నల్ టు అజ్యూర్. ఎనీ అంటే ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ టు అజ్యూర్. బట్ సర్వీస్ ట్యాగ్ అనేది ఇంటర్నల్ టు అజ్యూర్. సర్వీస్ ట్యాగ్ అనేది ఇంటర్నల్ టు అజ్యూర్. ఇక్కడ ఏం లిస్ట్ అయి ఉంటాయి సర్వీస్ ట్యాగ్స్ అంటే అజ్యూర్లో ఉండే సర్వీసెస్ అనమాట. ఇవన్నీ కూడా అజ్యూర్లోనే స్టోరేజ్ ఉంది, అజ్యూర్లోనే ఎస్క్యూఎల్ ఉంది. మనం రీసోర్స్ ప్రొవైడర్స్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ క్లాస్లో. ఇక్కడ మెన్షన్ చేసేవన్నీ రీసోర్స్ ప్రొవైడర్సే. storage.north-europe సంథింగ్ లైక్. అంటే అజ్యూర్ లోపల రన్ అవుతున్నటువంటి వేరియస్ సర్వీసెస్ నుంచి మన మిషన్కి ఇన్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేయాలి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ యాప్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఒక పాస్ సర్వీస్, ఇందులో మనం వెబ్సైట్స్ని హోస్ట్ చేయొచ్చు. దీనికి ఒక డేటాబేస్ అవసరం వెబ్ అప్లికేషన్కి. ఆ డేటాబేస్ని మన విఎమ్స్లో రన్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాప్ సర్వీస్ నుంచి మన విఎంకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనం యాప్ సర్వీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో యాప్ సర్వీస్ మేనేజ్మెంట్, దీన్ని సోర్స్గా పెట్టి ట్రాఫిక్ని అలౌ చేసినప్పుడు ఇది అజ్యూర్ సర్వీసే. ఈ సర్వీస్ నుంచి వచ్చే ట్రాఫిక్ మన విఎమ్స్కి అలౌ అవుతుంది, అదే సర్వీస్ ట్యాగ్ అనమాట. సర్వీస్ ట్యాగ్ అనే ఫంక్షనాలిటీ లేకపోతే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్లమ్జీగా తయారవుతుంది. ఎందుకు అంటే బేసిక్గా let's replicate whatever is there in the other నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఇందాక మనం చేసిందే ఇక్కడ మనం
లెట్స్ క్రియేట్ దాట్. సో రూల్స్ ఉంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఇందాక డిస్కస్ చేసింది ఆల్రెడీ యూజ్లో ఉన్నది కాబట్టి అందులో చూపించాను. బట్ అగైన్ we created this one specifically for this demonstration. సో నేను ఎక్స్ట్రా రూల్స్ యాడ్ చేస్తున్నాను అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో 110 is the rule, port 8080 యాడ్. సో ఇప్పుడు 2 రూల్స్ యాడ్ అయినాయి. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లాగే కనిపిస్తుంది ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని మన వీనెట్లో ఉన్న VMsకి వాడుతున్నాం. వాటికి వచ్చే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఆ VMsలో డేటాబేస్ సర్వర్ రన్ అవుతుంది. లెట్ మీ డ్రా దట్. సో దిస్ ఈస్ అవర్ VNet and these are our subnets. ఈ సబ్నెట్స్ లో మళ్ళీ మనకి వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. అండ్ దిస్ మైట్ బి ఏ DB సర్వర్, SQL సర్వర్, SQL VM. ఇప్పుడు ఈ VM కి మనం ట్రాఫిక్ ని అలౌ చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ట్రాఫిక్ ని అలౌ చేయాలంటే ఆబ్వియస్లీ ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూపే సబ్నెట్ లోకి వచ్చేటటువంటి ట్రాఫిక్ ని ఎవాల్యుయేట్ చేసి దేన్ని అలౌ చేయాలో దేని వద్దో అనేది డిసైడ్ చేస్తుంది. సో మనం డిఫైన్ చేసిన రూల్స్ని బట్టి ఏ పోర్ట్ మీద ట్రాఫిక్ రావాలో ఆ పోర్ట్ మీద ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన VNet ఎక్కడుంది? వీఆర్ యాక్చువల్లీ రిసైడింగ్ విత్ ఇన్ అజూర్. ఓవరాల్గా అజూర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం మనం. ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసే సర్వీస్ కూడా అజూర్లోనే ఉంది, విచ్ ఈస్ ఏ వెబ్ యాప్. వెబ్ అప్లికేషన్ అన్నమాట, యాప్ సర్వీస్. ఫ్రంట్ ఎండ్ మొత్తం ఈ యాప్ సర్వీస్ లో రన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ మాత్రం మన VNet లో, మన సబ్నెట్ లో ఉన్న VM లో రన్ అవుతుంది. సో దిస్ గై నీడ్స్ టు టాక్ టు దిస్ డేటాబేస్. కానీ ఇక్కడ సోర్స్ అనేది కూడా విత్ ఇన్ అజూర్ ఉంది, డెస్టినేషన్ కూడా విత్ ఇన్ అజూర్ ఉంది. అలాంటప్పుడు ఈ యాప్ సర్వీస్ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ ని మనం ఒకవేళ అలౌ చేయాలంటే, సర్వీస్ ట్యాగ్ లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ట్యాగ్ లేదు, అసలు ఆ కాన్సెప్టే లేదనుకుంటే మనకు ఉన్నటువంటి చాయిసెస్ ఏంటి? ఐదర్ ఎనీ కానీ లేకపోతే సోర్స్ IP కానీ. ఎనీ ఇస్తే దట్ విల్ అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ ఎవ్రీవేర్. దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఏ సిచ్యువేషన్లో కూడా ఎనీ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎక్కడి నుంచి అయినా ట్రాఫిక్ అలౌ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో IP అడ్రస్ ఈస్ ద ఆల్టర్నేటివ్. మరి యాప్ సర్వీస్కి సంబంధించిన IP అడ్రస్ ఎలా తీసుకుంటాం? విచ్ ఇస్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ పాస్ సర్వీస్. ఇది అజూర్లో అజూరే మేనేజ్ చేస్తూ ఉంటుంది ఈ సర్వీస్ని మోస్ట్ ఆఫ్ ద టైం. మనకి కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్లో చాలా తక్కువ కంట్రోల్ ఉంటుంది ఈ సర్వీస్ మీద. అంటే దీనికి సంబంధించిన IPs అవి మనం డిసైడ్ అవ్వలేం. సో IP అడ్రసెస్ అలొకేషన్ ఈ పర్టికులర్ సర్వీస్కి అజూరే హ్యాండిల్ చేస్తుంది. బట్ పర్మనెంట్ IPs అవి. కాకపోతే ఈ యాప్ సర్వీస్ అనేది సింగిల్ IP మీద రన్ అవుతుంది. ఎప్పుడు నెంబర్ ఆఫ్ IPs ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 30 to 40 ఆర్ మేబీ 40 to 50 IPs ఉంటాయి ఒక సింగిల్ వెబ్ అప్లికేషన్కి. ఎందుకంటే అజూర్ మేనేజ్ చేస్తుంది కాబట్టి అజూర్ దానికి కావాల్సిన హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మల్టిపుల్ IPsని దీనికి అసైన్ చేస్తుంది ఈ సర్వీస్కి. ఇప్పుడు నేను IP అడ్రస్ యాజ్ సోర్స్ పెట్టుకుని, అండ్ ఈ IPs కూడా ర్యాండమ్గా ఉంటాయి, ఒకే బ్లాక్లో ఉండవు, ఒకే సైడర్ బ్లాక్లో ఉండవు, ర్యాండమ్గా ఉంటాయి. సో IP అడ్రస్ని సోర్స్ కింద పెట్టుకుని ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ నుంచి ఈ VMకి ట్రాఫిక్ అలౌ చేయాలంటే 50 రూల్స్ క్రియేట్ చేయాలి నేను. ఎందుకంటే IPs అన్ని డిఫరెంట్ IPs అవి. బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ బై అజూర్. అజూర్ ఏం చేస్తుందంటే ఈ సర్వీస్కి ఒక 50 to 60 IPsని ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసినప్పుడు ఆ IPs అన్ని ర్యాండమ్గా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి ట్రాఫిక్ని అలౌ చేయాలి అంటే మన NSGలో 50 రూల్స్ రాయాలి. ఎన్ని IPs ఉంటే అన్ని IPsకి సోర్స్ IP అడ్రస్ కింద పెట్టి ఒక్కొక్క రూల్ డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక యాప్ సర్వీస్ నుంచే
ఒక SQL VMకి ట్రాఫిక్ని అలౌ చేయడానికి 50 రూల్స్ అవసరమైతే అలాంటి సర్వీసెస్ అజూర్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, SQL DBs ఉన్నాయి, కాస్మోస్ DB ఉంది. ఇన్ దాట్ కేస్ ప్రతి సర్వీస్కి మైక్రోసాఫ్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఐపీస్ని అసైన్ చేస్తున్నప్పుడు, లెట్స్ సే బిసైడ్స్ యాప్ సర్వీస్ దెర్ ఈస్ వన్ మోర్ SQL DB ఆల్సో దేర్ అనుకుందాం. ఈ SQL DB మన SQL DB తోటి సింక్ అవుతుంది క్లస్టర్ ఫ్యాషన్లో. సో దీని నుంచి దీనికి కూడా కమ్యూనికేషన్ కావాలి. అలాంటప్పుడు ఈ సర్వీస్ కూడా 50 or 60 ఐపీస్ అసైన్ చేస్తుంది అజూర్. ఎందుకంటే పాస్ సర్వీసెస్కి నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఐపీస్ మన కంట్రోల్లో ఉండవు, అజూర్ కంట్రోల్లో ఉంటాయి పాస్లో. దీనికి ఒక 50 రూల్స్ రాస్తే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూపు మొత్తం అసలు మనకి అర్థం కాకుండా అయిపోతుంది. ఏ రూల్ దేనికి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ ట్యాగ్ లేకపోతే సిచ్యువేషన్ ఇది. సర్వీస్ ట్యాగ్ ఉండటం వల్ల ఏమైందంటే ఈ 50 ఐపీస్ కూడా ఆ ట్యాగ్కి మ్యాప్ అవుతాయి అన్నమాట. ఏ ట్యాగ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు ఇందాక చూసినటువంటి వాటిలో యాప్ సర్వీస్ మేనేజ్మెంట్ అనే ట్యాగ్. సో ఈ 50 ఐపీస్ స్పెసిఫిక్గా యాప్ సర్వీస్ మేనేజ్మెంట్ ట్యాగ్కి మ్యాప్ అయినప్పుడు ఆ ట్యాగ్ని సోర్స్ కింద పెట్టి మనం ఒక రూల్ క్రియేట్ చేస్తే ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఈ ఐపీస్ని అలౌ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ 50 రూల్స్, సింగిల్ రూల్ తోటి సేమ్ ఫంక్షనాలిటీ అచీవ్ చేయగలుగుతున్నాం. సో సర్వీస్ ట్యాగ్ ఫంక్షనాలిటీ అనేది టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ ఆల్సో టు అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ విత్ ఇన్ అజూర్, ఎక్స్టర్నల్ కాదు. ఇవన్నీ అజూర్ సర్వీసెస్. అజూర్ సోర్స్ కింద, అజూర్ డెస్టినేషన్ కింద ఉన్నప్పుడు ఒక స్పెసిఫిక్ సర్వీస్ నుంచి మన నెట్వర్క్లోకి కమ్యూనికేషన్ని అలౌ చేయాలి అంటే కనుక సర్వీస్ ట్యాగ్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్. ఇక్కడ ఈ ట్యాగ్కి మ్యాప్ అయినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, అజూర్ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. లోడ్ బ్యాలెన్సర్ నుంచి మన VMకి ట్రాఫిక్ రావాలన్నాం. దీనికి అసోసియేట్ అయిన ఐపీస్ అన్నీ అలౌ అయిపోతాయి. మనం స్పెసిఫిక్గా ఇండివిజువల్ రూల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 50 రూల్స్ ఆర్ 60 రూల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ట్యాగ్కి ఆటోమేటిక్గా ఆ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్కి అసోసియేట్ అయిన ఆ ఐపీస్ మ్యాప్ అయి ఉంటాయి. కాబట్టి వెనెవర్ we allow the service tag, అసోసియేటెడ్ ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా వాటి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా అలౌ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ద రీజన్ ఆఫ్ సెక్యూరిటీ ఈ 50 ఐపీస్ని అజూర్ పీరియాడికలీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఇవే 50 ఐపీస్ ఏ యాప్ సర్వీస్ ఉండవు, దే విల్ చేంజ్. ఇవన్నీ ప్యూర్ పాస్ సర్వీసెస్. ఇలాంటప్పుడు మెయింటైనబిలిటీ, మనకి మేనేజబిలిటీ తక్కువ ఉంటుంది మనకి. సో అజూరే హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి దే విల్ పీరియాడికలీ అప్డేట్ దీస్ ఐపీస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఒకవేళ యాప్ సర్వీస్ ట్యాగ్ కాన్సెప్ట్ లేకపోతే వాళ్ళు మార్చినప్పుడల్లా మన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. ప్రతి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లోనూ హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ ఉండేవి. బట్ సింప్లిఫై చేసి యాప్ సర్వీస్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల మనకి ఏమైందంటే సింపుల్గా అజూర్ లోడ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు దానికి అసోసియేట్ అయిన ఆ సోర్స్ ఐపీస్ అన్ని మ్యాప్ అయి ఉండటం వల్ల ఈవెన్ దో దే అప్డేట్ పీరియాడికలీ, అప్డేట్ అయిన ఐపీసే ఈ ట్యాగ్కి మ్యాప్ అవుతాయి. కాబట్టి ఇంకా రూల్స్లో మనం మాడిఫై చేయాల్సింది ఏమీ లేదు. వన్స్ వీ అలో ఏ స్పెసిఫిక్ ట్రాఫిక్, యాప్ సర్వీస్ మేనేజ్మెంట్ సంథింగ్ లైక్ దాట్ అలో చేస్తే మనం ఆటోమేటికలీ ఆ సర్వీస్ నుంచి ఒకవేళ మనకి ట్రాఫిక్ రావాలి అంటే కనుక స్పెసిఫిక్గా ఇక MSSQL 1433 ఐఎమ్ జస్ట్ అలోయింగ్ ఇట్. ఈ రూల్ ఉన్నంత వరకు, పోర్ట్ 1433 ఈ రూల్ ఉన్నంత వరకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా జరగని యాప్ సర్వీస్ వెనక మనకు సంబంధం లేదు. వాళ్ళ ఐపీస్ మార్చని, అప్డేట్ చేయని, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి, ఎవ్రీథింగ్ విల్ బి మ్యాప్డ్ టు ది సేమ్ సర్వీస్ ట్యాగ్ ఆల్వేస్. మనకు ఆల్రెడీ రూల్ ఉంది కాబట్టి, అండ్ సింగిల్ రూల్ తోటి ఆ మారిన ఐపీస్ని, ఉన్న ఐపీస్ని అన్నిటినీ కూడా అలో చేస్తున్నాం మనం ఇక్కడ. సో సింప్లిఫై చేస్తుంది సర్వీస్ ట్యాగ్ కాన్సెప్ట్, అండ్ దట్ ఈస్ స్పెసిఫికల్లీ యూజ్డ్ ఫర్ అలోయింగ్ ట్రాఫిక్ విత్ ఇన్ అదర్ సర్వీసెస్, from other services within Azure.
service stack concept. Source any application security group. This is a different concept. I'll cover that in a second, maybe tomorrow. Because అది కొంచెం advanced concept. I'll tell you what it is. Let's observe destination first. Destination కూడా డెస్టినేషన్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇన్బౌండ్ అయినప్పుడు బయట నుంచి ట్రాఫిక్ మనకు వస్తున్నప్పుడు డెస్టినేషన్ మన వీనెట్టే, మన సబ్నెట్టే, ఆ డెస్టినేషన్ లో ఉండేటటువంటి మెషిన్సే. ఎనీ అంటే ఎనీ మెషిన్ కి ట్రాఫిక్ అలౌ చేయమని చెప్పి, లేదు స్పెసిఫిక్ గా ఒక VM కే ట్రాఫిక్ అలౌ చేయాలి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10.1.2.4 కంటే అది ఇందాక మన ప్రైవేట్ VM IP, దాని ఒక్కదానికే ఈ ట్రాఫిక్ అలౌ చేయంటే స్పెసిఫిక్ గా IP అడ్రస్ ఇస్తే ఆ VM ఒక్కదానికి మాత్రమే ఆ ట్రాఫిక్ అలౌ అవుతుంది. స్పెసిఫిక్లీ ఒక IP అడ్రస్ ఇస్తే ఆ సబ్నెట్ రేంజ్ ఇచ్చేసిన సబ్నెట్ మొత్తానికి ట్రాఫిక్ అలౌ అవుతుంది. వర్చువల్ నెట్వర్క్ అంటే ఎంటైర్ వీనెట్ కి మొత్తం ట్రాఫిక్ ఈ పోర్ట్ మీద అలౌ చేయమని చెప్తున్నాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్నెట్. ఇందాక ఉన్న చాయిస్ ఏమో ఏదో సింగిల్ మిషన్కి కానీ సబ్నెట్కి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చాయిస్ ఏమో అన్ని సబ్నెట్స్కి విత్ ఇన్ వీనెట్ ట్రాఫిక్ని అలౌ చేయమని, అలౌ ఆర్ డినై చేయమని. ఇక్కడ కూడా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో విల్ డిస్కస్ దాట్ ఇన్ ఎ మూమెంట్. దీనికన్నా ముందు పోర్ట్స్ కాన్సెప్ట్ చెప్తాను. పోర్ట్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం మనం అని. దెన్ మనకి ఎలాగో టైం అయిపోతుంది కాబట్టి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ రేపు కవర్ చేసుకుందాం. ఎస్ రాము. ఇప్పుడు ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేసి మనం ఆర్టీబీ సర్వీస్ ఫర్ ఒక విఎమ్స్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదండి. ఇందాక పబ్లిక్ ఐపీస్ అన్ని ఒక పబ్లిక్ ఐపీ అన్ని విఎమ్స్ కి ఎలా అసైన్ అయ్యాయో దాంట్లో ప్రైవేట్ ఐపీ తీసుకొని ఇక్కడ అసైన్ చేసుకుంటే ఆ యొక్క సిస్టమ్స్ కి మనం ఆర్టీపీ. ఐమ్ సారీ, యు గాట్ మ్యూట్ అయిపోయింది. యా, అంటే ఈ నెట్వర్క్ సెక్యూరిటీని యూజ్ చేసుకొని మనం ఆర్డిపి సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ ఐపీకి. డెఫినెట్లీ. కానీ ప్రైవేట్ ఐపీ ఉన్నదానికి ఆర్డిపి రూల్ క్రియేట్ చేసినా ఇట్ డజంట్ వర్క్, ఎందుకంటే అది ఎక్స్పోజ్ అవ్వదు. పబ్లిక్ ఐపీ ఉన్న VM కి దానికి అసోసియేట్ అయిన NSGలో ఈ రూల్ క్రియేట్ చేస్తే ఆర్డిపి వస్తుంది ఆబ్వియస్లీ. గాట్ ఇట్? యా, థ్యాంక్ యూ. ఓకే, సో వాట్ ఈస్ ఎ పోర్ట్? పోర్ట్ అనేది ఎక్కడ వస్తుంది మన కాన్సెప్ట్? సో ఎనీ కమ్యూనికేషన్ దట్ వి ఇనిషియేట్, మనకి ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నాలెడ్జ్ లో సోర్స్ IP ఉంటుందని తెలిసింది. అండ్ వేర్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ఈస్ ద డెస్టినేషన్ IP, google.com ఇన్ దిస్ కేస్, మన నాట్ గేట్వేలో కాన్సెప్ట్ లో. సోర్స్ IP అనేది మనది, డెస్టినేషన్ IP అనేది మనం రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్, సర్వర్. సో ఇన్ దిస్ కేస్ మన మెషిన్ నుంచి మనం ఇనిషియేట్ చేసే కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ కమ్యూనికేషన్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ మెషిన్ లోపలికి లాగిన్ అయ్యి ఐ ఓపెన్డ్ google.com, ఐ ఓపెన్డ్ అనదర్ RDP, ఐ కెన్ ఓపెన్ ఫర్దర్ కనెక్షన్స్ ఆల్సో, లైక్ మేబీ స్కైప్ కమ్యూనికేట్ అవ్వచ్చు, ఆర్ మేబీ అదర్ థింగ్స్ కూడా నేను చేయొచ్చు ఈ మెషిన్ లోపల. అంటే ఒకటే మెషిన్ నుంచి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇనిషియేట్ అవుతుంది. google.com ఓపెన్ చేసినప్పుడు అది HTTP ప్రోటోకాల్ని వాడుతుంది. అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మై IP ఈస్ త్రూ HTTP ఆర్ HTTPS. దిస్ ఈస్ ఫర్ వెబ్ యాక్సెస్. పక్కనున్న మెషిన్ కనెక్ట్ అవ్వడానికి ఐ టుక్ రిమోట్ డెస్క్టాప్, దాన్నే మనం RDP అంటాం. రిమోట్ సబ్నెట్, వేరే సబ్నెట్ లో ఉన్న మెషిన్ కనెక్ట్ అవ్వడానికి మనం RDP తీసుకున్నాం. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ సమ్ అదర్ సర్వీస్ లైక్ డేటాబేస్ కనెక్టివిటీ చేయాలి అనుకున్నప్పుడు SQL కి సంబంధించినటువంటి కనెక్టివిటీ యూజ్ చేస్తాను. దానికి SQL కమ్యూనికేషన్ వస్తుంది. సో ఇట్లా, ఆర్ లేకపోతే FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, DNS క్వరీస్, DHCP service. So there are plenty of services are there, right? So ప్రతి సర్వీస్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ కమ్యూనికేషన్ కి యూనివర్సల్ గా
పోర్ట్ నెంబర్స్ని డిఫైన్ చేశారనమాట. పోర్ట్ నెంబర్ ప్రతి సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ హెచ్టిటిపికి పోర్ట్ వచ్చేసరికి 80, హెచ్టిటిపిఎస్కి పోర్ట్ వచ్చేసరికి 443, ఆర్డిపికి వచ్చేసరికి 3389, డిఎన్ఎస్కి వచ్చేసరికి 53, ఎఫ్టిపికి 21, ఎస్ఎస్హెచ్కి 22. ఇట్లా రకరకాల సర్వీసెస్, ఆ సర్వీసెస్ని ఇక్కడ లిస్ట్ చేశారు మనకి. హెచ్టిటిపి అన్నప్పుడు రెస్పెక్టివ్ పోర్ట్ నెంబర్ చూపిస్తుంది, హెచ్టిటిపిఎస్ అన్నప్పుడు దాని పోర్ట్ నెంబర్ చూపిస్తుంది, ఎస్ఎస్హెచ్ అన్నప్పుడు 22, ఎఫ్టిపి అన్నప్పుడు 21. సో ఒక మిషన్ నుంచి మల్టిపుల్ కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు అన్నిటికీ కూడా సోర్స్ ఐపీ సేమ్ ఐపీ ఉంటుంది ఆ కమ్యూనికేషన్స్ అన్నిటికీ. అంటే సపోజ్ మన మిషన్కి సోర్స్ ఐపీ 10.1.2.4 ఉందనుకుందాం. ఈ మిషన్ హెచ్టిటిపి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇట్ యూజెస్ పోర్ట్ 80. And if it is using HTTPS communication, it uses 443. If it is using RDP communication, 3389. DNS query చేస్తే 53, FTP చేస్తే 21, SSH చేస్తే 22. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అంటే కామన్ గా ఉన్నది ఐపీ అడ్రస్, ఎందుకంటే సోర్స్ అదే. ఇది ఎలా అంటే కేబుల్ టీవీ లాగా ఎగ్జాంపుల్ అన్నమాట. మనకి కేబుల్ టీవీలో కేబుల్ ఒక్కటే ఉంటుంది, కానీ మల్టిపుల్ ఛానల్స్ వస్తాయి మనకి టీవీలో వెన్ వి స్విచ్ బిట్వీన్ ఛానల్స్. అలాగే కేబుల్ ఒక్కటే ఉంది, డిఫరెంట్ ఛానల్స్ అన్నమాట. అంటే ఒక మిషన్, ఇందాక నేను చెప్పాను నాట్ గేట్వేలో 65,000 కమ్యూనికేషన్స్ అలౌ చేస్తారు అని చెప్పి ఒక ఐపీకి. అంటే ఇలా ప్రతి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు అది ఒక ర్యాండమ్ పోర్ట్ మీద కూడా వెళ్తుంది. 4096 అనే పోర్ట్ మీద కూడా వెళ్ళొచ్చు కమ్యూనికేషన్. కానీ స్టాండర్డ్ గా ఉండే సర్వీసెస్ కి పోర్ట్ నెంబర్స్ ని డిఫైన్ చేసి పెట్టారు. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ పోర్ట్ నెంబర్, స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్ అని చెప్పి మనం చేస్తే విల్ గెట్ లిస్ట్ ఆఫ్ పోర్ట్స్. వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేటటువంటి పోర్ట్ నెంబర్స్ మనకు కనిపిస్తాయి, కొన్ని లిస్ట్ ఆఫ్ టీసీపీ పోర్ట్స్ అన్నమాట. సో ఇవి ఎక్కువగా వాడేటటువంటి పోర్ట్స్. అలా మన మిషన్ 65,000 ఛానల్స్ ని ఓపెన్ చేయగలదు అవసరమైతే, సింగిల్ మిషన్, సింగిల్ ఐపీని వాడుకుని. అందుకని లిమిటేషన్ అట్లా ఉంది, 65,536 అది కూడా లిమిట్. ఐపీ అడ్రసెస్ లాగే పోర్ట్ నెంబర్స్ కూడా 65,536. ఈ ఐపీ అడ్రస్ ప్లస్ పోర్ట్ ని మనకి ఇలా రిప్రజెంట్ చేస్తారు. మనం మన గవర్నమెంట్ వెబ్సైట్స్ కొన్ని చూస్తూ ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్, వాటికి చివర 80 అని పెడతారు. ఏంటంటే ఆ సర్వీస్ ని ఆ పోర్ట్ లో మనం కనెక్ట్ అవ్వాలని చెప్తున్నాం అనమాట అక్కడ. సో ఈ కాంబినేషన్ ఏమంటారంటే, ఈ రెండింటిని, ఈ పోర్ట్ ని ఐపీ అడ్రస్ ని కలిపి సాకెట్ అంటారు నెట్వర్కింగ్ లాంగ్వేజ్ లో. సాకెట్ అన్నమాట. ఓకే, సో ఇదొక సాకెట్, ఇదొక సాకెట్, ఇదొక సాకెట్, ఇదొక సాకెట్, ఇట్లా డిఫరెంట్ సాకెట్స్. ఇక్కడ మనం ఇప్పుడు మన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ని డిఫైన్ చేసేటప్పుడు మనం హోస్ట్ చేస్తున్నటువంటి సర్వీస్ ని బట్టి, మన మిషన్ లో ఏ సర్వీస్ హోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక విఎం క్రియేట్ చేసామంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అదొక వెబ్ సర్వరో, లేకపోతే ఒక డేటాబేస్ సర్వరో, ఒక అప్లికేషన్ సర్వరో, లేకపోతే స్ట్రీమింగ్ సర్వరో, సోషల్ నెట్వర్కింగ్ సర్వరో, చాటింగ్ సర్వరో, సంథింగ్ ఏదో ఒక ఫంక్షనాలిటీ కోసమే క్రియేట్ చేస్తాం. ఏ పని లేకుండా విఎం అలా క్రియేట్ చేసి పెట్టుకోవడం, ఇట్స్ నాట్ గుడ్, రైట్? మన వేస్ట్ ఆఫ్ మనీ. ఆ విఎం క్రియేట్ చేసామంటే అందులో ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్స్టాల్ చేసే అప్లికేషన్ బట్టి సర్వీస్ డిఫైన్ అవుతుంది. ఒకవేళ వెబ్ అప్లికేషన్ ని హోస్ట్ చేయాలి అంటే ఐఏఎస్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఆర్ అపాచీ, టామ్ క్యాట్ అపాచీ, ఎంజినిక్స్ ఇలాంటి వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తారు. డేటాబేస్ అయితే MySQL కానీ, PostgreSQL కానీ, MSSQL కానీ ఇన్స్టాల్ చేస్తారు. ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే FTP సర్వర్ని ఇన్స్టాల్ చేస్తారు. మెయిల్స్ పంపించాలంటే SMTP సర్వర్ని ఇన్స్టాల్ చేస్తారు. DNS అంటే రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్, అది POP3 కూడా మెయిల్స్, IMAP మెయిల్స్,
ఎల్డాప్ అంటే యాక్టివ్ డైరెక్టరీ, ఎస్ఎంటిపిఎస్ అంటే సెక్యూరిటీ, ఐమ్యాప్, POP3S 3 సెక్యూర్ మెయిల్ సర్వీస్, RabbitMQ మెసేజింగ్ సర్వీస్, కౌచ్ DB అనేది ఒక DB, బిన్నారం అంటే పవర్ షెల్ రిమోటింగ్, రెడిస్ అంటే క్యాషీ సర్వీస్. సో ఇవన్నీ రకరకాల అప్లికేషన్స్ ఇవి. ఇలాంటి అప్లికేషన్స్ని ఏదో ఒక దాన్ని మన మెషిన్ మీద ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ పోర్ట్ని మనం అలో చేస్తున్నాం ఇక్కడ అంతే. విన్నారం 5985 5986 పోర్ట్ నెంబర్. సో ఆ పోర్ట్ అలో అవుతుంది. ఒకవేళ మనం పవర్ షెల్ని రిమోట్లీ కనెక్ట్ అవ్వాలి అంటే మనం క్రియేట్ చేసుకున్న VMలో ఈ పోర్ట్ని అలో చేస్తే తప్ప రిమోట్లీ పవర్ షెల్ కనెక్ట్ అవ్వదు. సో అట్లా పోర్ట్ నెంబర్ అనేది ఏ సర్వీస్ అయితే మన మెషిన్లో రన్ అవుతుందో ఆ సర్వీస్కి సంబంధించినటువంటి ఆ పోర్ట్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడేది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అ కస్టమ్ పోర్ట్, ఇక్కడ లిస్ట్ అవ్వలేదు మన సర్వీసు, దెన్ వీ హ్యావ్ ఎ చాయిస్. యూ కెన్ మెన్షన్ ఇట్ యాజ్ అ కస్టమ్. సో 8080 అనేది కస్టమ్ పోర్ట్, ఎక్కడ దేనికి సంబంధించింది కాదు, స్టాండర్డ్ పోర్ట్ కాదు ఇది. సో కస్టమ్ పోర్ట్ కింద వస్తుంది, అప్పుడు కస్టమ్ పోర్ట్ కింద అలౌ చేస్తాం అనమాట. సో మనం సోర్స్ ఎనీ అన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా ట్రాఫిక్ని అలౌ చేయటం, IP అడ్రస్ అంటే స్పెసిఫిక్ ట్రాఫిక్ని IPS నుంచి అలౌ చేయటం, సర్వీస్ ట్యాగ్ అంటే విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ నుంచి ట్రాఫిక్ని అలో ఆర్ డినై. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అలో చేయటం అని, కానీ అలో ఆర్ డినై ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. అండ్ దెన్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ రేపు మాట్లాడదాం దాని గురించి. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది టోటలీ రిలేటెడ్ టు కంట్రోలింగ్ ట్రాఫిక్, నథింగ్ ఎల్స్. ఏ ట్రాఫిక్ రావాలి, ఏ ట్రాఫిక్ వెళ్ళకూడదు. ఇక్కడ వెబ్ సర్వీస్ని అలో చేస్తున్నాం అంటే ఆ సర్వీస్ మొత్తాన్ని ఓకే చెప్తున్నాం, అంతేగాని స్పెసిఫిక్గా నాకు గూగుల్ ఒకటే అలో కావాలి, ఫేస్బుక్ ఓపెన్ కాకూడదు, యూట్యూబ్ ఓపెన్ కాకూడదు, ఇట్లాంటి ఫంక్షనాలిటీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ బేసిక్ లెవెల్ ఫైర్వాల్. ఇట్స్ జస్ట్ కంట్రోల్స్ ద ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద పోర్ట్ అంతే. సర్వీస్ బేస్డ్ ట్రాఫిక్ని మాత్రమే కంట్రోల్ చేయగలదు తప్ప గ్రాన్యులర్గా కంట్రోల్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉండదు. గ్రాన్యులర్గా కంట్రోల్ చేయాలంటే మనకి వీనెట్లో అజూర్ ఫైర్వాల్ ఉంటుంది, ఆ ఫైర్వాల్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చు. అది కూడా మనం డిస్కస్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ గోయింగ్ ఫార్వర్డ్. సో రేపు రాగానే విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ అబౌట్ సెక్యూరిటీ గ్రూప్స్. అందులో మనం అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ గురించి మాట్లాడుకుని హౌ ఇట్ డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ తెలుసుకున్న తర్వాత విల్ మూవ్ ఆన్ విత్ రౌటింగ్ టేబుల్స్. అక్కడికి సబ్నెట్లో ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ కంప్లీట్ అవుతాయి మనకి. తర్వాత ఇంకా ఫర్దర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో మనకి కనిపిస్తాయి, అవి అప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. సబ్నెట్లో నాట్ గేట్వే అయిపోయింది మనకి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ వీఆర్ డిస్కసింగ్, రేపు రౌటింగ్ టేబుల్ అయిపోతుంది. తర్వాత సర్వీస్ ఎండ్ పాయింట్స్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా విడిగా ఉంటుంది కాన్సెప్ట్, సో ఇక్కడ డిస్కస్ చేస్తాం అది. అండ్ అక్కడతో సబ్నెట్స్ కాన్సెప్ట్ అయితే రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్. NSGస్తో URLస్ని బ్లాక్ చేయలేం, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ గ్రాన్యులారిటీ NSGతో పాసిబిలిటీ ఉండదు. google.com బ్లాక్ చేయాలంటే యూ కాంట్ బ్లాక్ ఇట్, యూ నీడ్ అజూర్ ఫైర్ వాల్ ఫర్ దట్. ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ఫైర్ వాల్ అనమాట. సో ఇది NSGకి ఎక్స్టెన్షన్, ఇది నెక్స్ట్ లెవెల్ ఫంక్షనాలిటీ. విల్ డిస్కస్ దట్ ఎనీవే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ వీ కెన్ డిస్కస్. ఎస్ మోహన్ చెప్పండి. నాట్ కిను నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉపయోగిస్తున్నప్పుడు అసలు నాట్ యూసేజ్ అనేది అవసరం లేదనుకుంటా కదండి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాబట్టి. రెండిట్లో ఏది చీపర్ అండి? రెండిటికి అసలు సంబంధం లేదు బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దే ఆర్ నాట్ కామన్ సర్వీసెస్. నాట్ సర్వీస్ అనేది మన ఐడెంటిటీ కోసం ఉపయోగించేది, మన సోర్స్ IPని ప్రజెంట్ చేయడానికి ఉపయోగించేది, అంతే తప్ప అది ట్రాఫిక్ని కంట్రోల్ చేయదు, అలో చేయటం డినై చేయటం చేయదు. అది ఇట్స్ జస్ట్ క్యారీస్ అవర్ ఐడెంటిటీ నాట్ అనేది. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏ కమ్యూనికేషన్ వెళ్ళాలి, బయటికి రావాలి, లోపలికి అనేది కంట్రోల్ చేస్తుంది. సో నోవేర్ రిలేటెడ్ అనమాట రెండు కూడా. దాని ఫంక్షనాలిటీ వేరు, దీని ఫంక్షనాలిటీ వేరు. సో రీప్లేస్మెంట్స్ కాదు ఒకదానికొకటి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అలౌ చేస్తుంది, నాట్ అనేది ఓన్లీ అవుట్ బౌండే అలౌ చేస్తుంది. అవుట్ బౌండ్ అలౌ చేయటం కాదు, అక్కడ అవుట్ బౌండ్ వెళ్ళేటప్పుడు మనకు ఐడెంటిటీ ఇస్తుంది అది. ఓకే,
బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఒక రిప్రజెంటేషన్, మన ఐపీ మనకి ఇస్తుంది, అది కంట్రోల్ ఇస్తుంది అంతే. ఓకే. ఇట్స్ నాట్ అలౌయింగ్ ఇట్, ఇట్స్ జస్ట్ దాని ద్వారా పంపిస్తుంది అంతే. అది ఓకే. ఆ ఐపీని మార్చి. ఓకే. యా. ఓకే. దెన్ శ్రీనాథ్, యా చెప్పండి శ్రీనాథ్. హాయ్ చరణ్. సో ఇప్పుడు వెన్ ఫైర్ వాల్ ఉన్నప్పుడు ఎన్ఎస్జి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు? వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనము ట్రెడిషనల్ కంప్యూటింగ్ తీసుకుంటే లైక్ ఓఎస్ లెవెల్లో ఒక ఫైర్ వాల్ ఉంటుంది, ప్లస్ నెట్వర్కింగ్ లెవెల్లో ఒక ఫైర్ వాల్ ఉంటుంది. అయితే వీటిని అంటే జస్ట్ కంపారేటివ్ చేసుకుంటే ఎన్ఎస్జి ఎక్కడ ఫాలో అవుతుంది అన్నట్టు, జస్ట్ గెటింగ్ అన్ ఐడియా. షూర్. ఫైర్ వాల్ వచ్చేసరికి రీసెంట్లీ వచ్చిన సర్వీస్ ఇది. ఎన్ఎస్జి ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఇయర్స్. అంటే ఫస్ట్ లో వచ్చిన సర్వీస్ ఎన్ఎస్జి. ఎన్ఎస్జి మీద డిపెండ్ అయ్యి చాలా సబ్స్క్రిప్షన్స్, చాలా వర్క్ లోడ్స్ ఆల్రెడీ రన్నింగ్. సో దానికి ఎక్స్టెన్షన్ అంటే దానికి ఇప్పుడు యూఆర్ఎల్ బ్లాకింగ్ కావాలని కస్టమర్స్ అడిగారు. సో యూఆర్ఎల్ బ్లాకింగ్ తోటి తీసుకొచ్చిన సర్వీస్ ఫైర్ వాల్. ఇందులో ఉంటుంది యూఆర్ఎల్ బ్లాకింగ్. గూగుల్ బ్లాక్ చేయాలంటే ఇందులో బ్లాక్ చేయొచ్చు. సో అలాంటి ఫంక్షనాలిటీ కావాల్సిన వాళ్ళు దీన్ని వాడుకుంటారు, అది అవసరం లేని వాళ్ళు దీన్ని వాడుకుంటారు. ఎన్ఎస్జీస్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీటికి కాస్ట్ ఉండదు. ఫైర్ వాల్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ సర్వీస్, ఫుల్లీ మేనేజ్డ్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఫైర్ వాల్, అది అంటే ఇక్కడ ఇది నెట్వర్క్ లెవెల్ ఫైర్ వాల్. ఇది వీనెట్ అంటే ఈజ్ అ నెట్వర్క్. ఇది ఫస్ట్ నెట్వర్క్ దగ్గర మనం ట్రాఫిక్ని అలౌ చేస్తే ఇక్కడ అలౌ అయిపోతుంది, ఇక్కడ అలౌ చేస్తే ఇక్కడ అలౌ అవుతుంది. దెన్ అగైన్ అనదర్ వ్యాలిడేషన్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ ఫైర్ వాల్ అనేది. అంటే సెకండ్ గేట్ అది. ఫస్ట్ గేట్ దాటుతున్నాం, ఇది దాటిన తర్వాత ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైర్ వాల్ ఏదైనా బ్లాక్ చేస్తే అక్కడ బ్లాక్ అవుతుంది. కాంట్ అవాయిడ్ ఇట్. లైక్ ఇక్కడ పోర్ట్ హెచ్టిటిపి అలో చేసి అక్కడ బ్లాక్ చేసేస్తే ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళదు అది. సో టూ డిఫరెంట్ ఫైర్ వాల్స్, టూ యాక్ట్స్ లైక్ టూ డిఫరెంట్ గేట్స్ అనమాట. రెండిట్లోనే అలో చేస్తేనే పనిచేస్తుంది. థ్యాంక్ యూ. అయితే బెస్ట్ కేస్ సినారియో లైక్ ఎన్ఎస్జి ఎప్పుడు వాడతారు? లైక్ అంటే ఇన్ ద సెన్స్ బేస్డ్ ఆన్ బడ్జెట్ ఏనా లే డిజైనా? లైక్ బడ్జెట్ would be the concern for anybody, and simplicity. Azure Firewall అనేది వెరీ రీసెంట్ సర్వీస్. ఐ థింక్ లాస్ట్ మన బ్యాచ్ లో డిస్కస్ చేసినప్పుడు అంత లేదు దీని గురించి, ఐ బిలీవ్. రిమెంబర్ రైట్? ఎస్. సో 1 year బ్యాక్ లేదు అది సర్వీస్, కొత్తగా తీసుకొచ్చినటువంటి సర్వీస్ అనమాట. అండ్ దెన్ అడిషనల్ కంట్రోల్ కావాలి ట్రాఫిక్ మీద, బాగా గ్రాన్యులర్ కంట్రోల్ కావాలన్నప్పుడు ఫైర్ వాల్కి వెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Sure, yeah. Hi Charan, this is Kiran. యా కిరణ్ చెప్పండి. I mean మనం వన్ వే ట్రాఫిక్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయొచ్చా త్రూ ఎన్ఎస్జిఎస్? యా, వన్ వే ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఎలా అంటే అది మన మామూలుగా అవుట్ బౌండ్ లో మనం ఏమైనా రూల్స్ రాయాలా అప్పుడు? అవును, మీరు చెప్పారు కదా స్టేట్లెస్ స్టేట్ఫుల్ అని. అవునవును. సో యా, దట్స్ గుడ్ క్వశ్చన్. సో రేపు చెప్తాను, అది రేపు క్లాస్ లో చెప్తాను. ఓకే ఓకే. స్టేట్ఫుల్నెస్ గురించి రేపు చెప్తాను. Yeah. Yeah. What about ownership of creation? NSG creation అంటే NSG is like Azure admins చేసే యాక్టివిటీ. మనకి రిక్వెస్ట్లు వస్తాయి రియల్ టైంలో. ఈ ఎన్ఎస్జి ఈ రూల్స్ తోటి, ఈ ఇన్బౌండ్ రూల్స్ తోటి, ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోటి రిక్వెస్ట్ వస్తుంది మనకి. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్
కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రియేట్ చేయడమే. ఇక్కడ ప్రయారిటీ నెంబర్స్ అవి చూసుకోవాలి, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా దట్ విల్ ఇంపాక్ట్ ద కమ్యూనికేషన్, లీడ్స్ టు డౌన్ టైం. మనం ఉన్నదాన్ని మోడిఫై చేసినా లేకపోతే మనకి ఎక్సెల్ షీట్లో యూజువల్గా వస్తాయి ఎన్ఎస్జీ రూల్స్కి సంబంధించిన రిక్వెస్ట్లు. సో అకార్డింగ్లీ మనం కొంచెం ఫోకస్ చేసి దీని మీద వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఒకవేళ కాన్ఫ్లిక్టింగ్ నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్ ఇవ్వడం, వాళ్ళకి ఇంటిమేట్ చేయటం, లేదా ఆల్రెడీ దానికి ఆపోజిట్ రూల్ ఉంటే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయటం, దిస్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సో దిస్ మైట్ బీ ఏ కాన్ఫ్లిక్ట్. సో అలాంటప్పుడు ఏం చేయమంటారని డెసిషన్ వాళ్ళని తీసుకోవడం. యూజువల్గా మనకే వస్తాయి టికెట్స్ అవి, సో వీ నీడ్ టు టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ క్రియేటింగ్ ఎన్ఎస్సిఎస్. ఇంకా మనకి ఇంకొక 30% టాపిక్ ఉంది ఇందులో. అది కవర్ చేసిన తర్వాత నేను వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ అనేది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న టికెట్స్ అంటే ఎట్లా వస్తాయన్న టూల్ ఉంటుందా? జీరా యూస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో. యా, టికెటింగ్ టూల్స్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఇన్ ద మార్కెట్. అదే సర్వీస్ నౌ లాగా. సర్వీస్ నౌ లాగా జీరా పాపులర్ టూల్. సర్వీస్ నౌ అంటే ప్యూర్లీ ఆటోమేటెడ్, ఐ మీన్ ఐటీఐఎల్ ప్రాసెస్ ని ఫాలో అయ్యేది. ఐటీ సపోర్ట్ టీమ్స్ ఎక్కువగా వాడతారు సర్వీస్ నౌని. జీరా అనేది డెవలప్మెంట్ ప్రాసెస్ కి ఎక్కువగా యూజ్ అయ్యేది. ఈవెన్ ఐటీఎల్ కూడా ఉంటుంది అందులో. అదర్ టూల్స్ ఆల్సో, సో మెనీ టూల్స్. పాపులర్ అయితే ఇవి. ఇప్పుడు మనకు జీరా నుంచే వస్తుందా అన్న? అంటే మనం అడ్మినిస్ట్రేషన్ కస్టమర్ మొత్తం ఇన్ఫర్మేషన్ తోటి దే విల్ గివ్ అస్ ఇన్పుట్స్ అన్నమాట. మనం వర్క్ చేసే కంపెనీ, ఒకవేళ క్లయింట్కి వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఇస్తారు ఇన్ఫర్మేషన్. నా దగ్గర నా రియల్ టైం టికెట్స్ చూపిస్తాను ఆఫ్టర్ సమ్ టైం, మనం కొన్ని క్లాసెస్ అయిన తర్వాత. ఓకే ఓకే. అంటే టీఎల్ఏ అసైన్ చేస్తారా అన్న మనకి, లేకపోతే మేనేజర్? టీఎల్ కానీ మేనేజర్ కానీ. ఓకే. కొన్ని కంపెనీస్ లో మనం పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అకార్డింగ్ టు ద నాలెడ్జ్ వీ హ్యావ్. కొన్ని కంపెనీస్ లో మేనేజర్ కానీ, టీఎల్ కానీ, లేకపోతే సాక్ అని ఒక టీం ఉంటుంది, సర్వర్ ఆపరేషన్ సెంటర్, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్, వాళ్ళు అసైన్ చేస్తారు. All right then, so if there are no questions, let's wrap up and meet again tomorrow at the same time. Any questions, you can contact me offline also. Thank you so much guys for your participation and have a nice day.